గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్. మనం ఇప్పుడు స్టార్ట్ చేసేసుకుందాం. మన మధ్యలో ఉన్న ప్రదీప్ అంకుల్ మళ్ళీ ఓపెనింగ్ ప్రేయర్లో నడిపిస్తారు. ప్రియమైన మా తండ్రి తగిలి స్వామి, ఈ మరొక శ్రేష్టమైన దినం మా జీవితాల్లో మీరు మా ఆయుష్కాలను పొడిగించి మీరు కనుగొచ్చిన ఈ దినాన్ని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాత్రి మీరు అనుగ్రహించిన మంచి విశ్రాంతిని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన మీరు మాకు సమీపంగా ఉన్న దేవుడు, మా మొరలు వినే దేవుడు, మా స్థుతులు మా ఆరాధన మా ప్రభు అంగీకరించే దేవుడు అయినందుకు నాయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఉదయ కాలం వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే గొప్ప వనరు నాయన మీరు మా జీవితాల్లో మీరు మాకు కనిపించినందుకు నాయన నీకు వందనాలు. నీ సేవకులు అనేక మందిని మా ప్రభు సిద్ధపరిచి మా ఎదురు తీసుకుని వస్తున్న నీ వాకులన్నిటిని బట్టి నాయన నీకు వందనాలు స్తోత్రాలు. నీ వాక్యాన్ని మా ప్రభు మేము అన్వయించుకొని దానికి లోబడి మా తండ్రి మా ప్రభు ఆశీర్వాదకరంగా ఆయన మా ప్రభు మేము మా తండ్రి దాన్ని అన్వయించుకోవడంలో మీరు మాకు చూపుతున్న కృపను బట్టి ఆయన నీకు వందనాలు. నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి స్వరూపంలో దినదినం ఆయన మార్చబడ్డానికి, పరిశుద్ధపరచబడ్డానికి పరిశుద్ధాత్మ దేవ మీరు మాకు చేస్తున్న అపారమైన ఆయన నీ కృపను బట్టి ఆయన నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇదే కాలం మా తండ్రి తీసుకుని వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి ఆయన నీకు వందనాలు స్తోత్రాలు. మా ప్రభు నీ సేవకురాలు మా మధ్య తీసుకుని వచ్చినందుకు నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బిడ్డలు మా ప్రభు పాటలు పాడడం ద్వారా నేను స్తుతిస్తుండగా మా తండ్రి మేమందరం కలిసి మిమ్మల్ని ఆరాధించుకొని మా ప్రభు మా జీవితాల్లో మీరు ఏమైతే ఉన్నారో దాని అంతటి మమ్మల్ని స్తుతించి మా జీవితాల్లో మా ప్రభు మీరు ఆయన నమ్మదగిన దేవుడిగా మీరు చేసిన కార్యాలన్నిటిని బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు చెల్లించడానికి మా ప్రభు ఈ ఆరాధనను నేను వాక్యపరిచయం మీరు ఆశీర్వదించుదురు కాకని అనేక మంది మా ప్రభు జూమ్ లో లాగిన్ అవ్వడానికి నీ కృప దయచేయమని మీ దాసులను ప్రత్యేకంగా మీ చేత అభిషేకించుకొని ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపిస్తూ ప్రియ ప్రభు యేసయ్య స్తుతించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ అంకుల్. మరి ఇప్పుడు మన స్తుతి ఆరాధనలోకి నడిపించడానికి సందీప్ అన్న తన ఎంఎస్సి కారుణ్య యూనివర్సిటీ కోయంబత్తూర్లో చేస్తున్నారు. అండ్ రోడా లిన్సీ అక్క తన she's doing her graduation in Bishop Cotton College. Mari, I welcome them to Virtual Prayer Fellowship, and it's their time to take into worship. Good morning, Andariki. Praise the Lord. My name is Reginald. My father's name is Reverend Dr. B. Sunil Varakumar. Me too. Good morning, Andariki. Na peru Rhoda Menora. I'm first పాడబోయే సాంగ్ ఆంధ్ర క్రైస్తవ పుస్తకం నుంచి సాంగ్ నంబర్ 521 యేసుతో టీవీగా. యేసుతో టీవీగాను పోదమా, లడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదము, రారాజు సైన్యమందు చేరను, రారాజు దివ్య సేవ చేయను, రారాజు సైన్యమందు చేరను, రారాజు దివ్య సేవ చేయను, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసురాజు ముందుగా ధ్వజము పట్టి నడువగా, యేసుతో టీవీగాను వెడలను, యేసుతో టీవీగాను పోదమా, అడ్డుగా వచ్చు వైరి గెల్వను, యుద్ధనాదంబుతో పోదమా, విశ్వాస కవచమును ధరించుచు, రారాజు నాజ్ఞమదిని నిల్పుచు, విశ్వాస కవచమును ధరించుచు, రారాజు నాజ్ఞమదిని నిల్పుచు, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, అనుదినంబు శక్తిని పొందుచున్న వారమై, యేసుతో టీవీగాను వెడలను,
యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదమా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులన్నీ తగిలినా శోధనలు మనల చుట్టి వచ్చిన సాతాను అంబులన్నీ తగిలినా భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము భయము లేదు మనకిక ప్రభువు చెంతనుందుము యేసుతోటివిగాను వెడలను యేసుతోటివిగాను పోదమా అడ్డుగా వచ్చు వైరి గెల్వను యుద్ధనాదంబుతో పోదము. నెక్స్ట్ సాంగ్ వచ్చి కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్. When upon life's billows you were tempest-tossed, when you are discouraged thinking all is lost, count your many blessings, name them one by one, and it will surprise you what the Lord had done. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. Are you ever burdened with a load of care? Does the crossing heavy you are called to bear? Count your many blessings, every doubt will fly, and you will be singing as the days go by. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. When you look at others with their land and gold, think that Christ has promised you his wealth untold. Count your many blessings, none can never buy your reward in heaven or your home on high. Count your blessings, name them one by one. Count your blessings, see what God has done. Count your blessings, name them one by one, and it will surprise you what the Lord has done. నెక్స్ట్ సాంగ్ ఆంధ్ర కీర్తన నుంచి యేసు నామమే పావనము. యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణము, మనుజాళి పాపము తీరగా మరణాబ్ది తీరము చేరగా, శ్రీ యేసు మాకు దారి కదా. యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణము, స్వామి యేసు మాలో తన ప్రేమ నిలుపగా, ఎనలేని నీవిగా ఎనలేనివిగా, తన మేలు బలనిడలేదా. యేసు నామమే పావనము, ప్రభు యేసే రక్షణ కారణము, పాప ఘోర తాప ప్రతిబాపి కరుణలో, చేయి జాపి ప్రేమచే
చేజాపి ప్రేమచే తన ప్రభు మనకిడలేదా యేసునామమే పావనము ప్రభు యేసే రక్షణ కారణము రక్తసిక్త బాట మన ముక్తి పదముగా అనురాక్తి చూపగా అనురాక్తి చూపగా మన పరిరక్షకుడాయగదా యేసునామమే పావనము ప్రభు యేసే రక్షణ కారణము. Next song, Jesus Wants Me for a Sunbeam. Jesus wants me for a sunbeam to shine for him each day. In every way try to please him, at home, at school, at play. A sunbeam, a sunbeam. Jesus wants me for a sunbeam. A sunbeam, a sunbeam. I'll be a sunbeam for him. Jesus wants me to be loving and kind to all I see, showing how pleasant and happy his little ones can be. A sunbeam, a sunbeam. Jesus wants me for a sunbeam. A sunbeam, a sunbeam. I'll be a sunbeam for him. I'll be a sunbeam for him. Next song, He's Still Working on Me. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and the stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and the stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. There really ought to be a sign upon my heart. Don't judge me yet, there's an unfinished part. But I'll be perfect just according to his plan, fashioned by the master's loving hands. He's still working on me to make me what I ought to be. It took him just a week to make the moon and the stars, the sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. In the mirror of his word, reflections that I see
sun and the earth and Jupiter and Mars. How loving and patient he must be. He's still working on me. He's still working on me. Thank you all. థ్యాంక్ యూ అక్క అండ్ థ్యాంక్ యూ అన్న. మరి ఇంకొక విషయం తెలియాలంటే అన్న అండ్ అక్క వీళ్ళు సురేష్ అంకుల్ వల్ల బ్రదర్ వల్ల పిల్లలండి. మరి ఇప్పుడు మనం ఒకసారి మెసేజ్లోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న కోరస్ పాడుకొని వెళ్దాం. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. అంధకార లోయలోన సంచరించిన భయము లేదు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ వాక్యం శక్తి గలది, నా త్రోవకు నిత్య వెలుగు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. శిల్పి చేతిలో శిలను నేను, అనుక్షణము నన్ను చెక్కుము. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడియుంటిని. లేవనెత్తును శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను. లేవనెత్తును శుద్ధి చేయుము, పొందనిమ్ము నీదు ప్రేమను.
శాంతి నీవే ఈ భూమిలో రాజు నీవే నా హృదిలో శాంతి నీవే కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతం నీ సేవ చేసేదా కుమ్మరించుము నీదు ఆత్మను జీవితాంతం నీ సేవ చేసేదా నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు నీ చేతితో నన్ను పట్టుకో నీ ఆత్మతో నన్ను నడుపు శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము శిల్పి చేతిలో శిలను నేను అనుక్షణము నన్ను చెక్కుము. హల్లెలూయా. Good morning, Andy. Thank you so much, Ashu and Jimmy, Ashrita and Ankita. We have a small boy here, Srujan. Hi. Hi, uncle. Praise the Lord. Praise the Lord. ఎక్కడి నుంచి అమ్మా మీరు? ఏ ఊరు? Batrapalli uncle. అమ్మా? Batrapalli uncle. ఓ వెరీ గుడ్. ఇంత ఉదయం లేచారు. వాట్ ఈస్ యువర్ నేమ్? మీ పేరేమి? Srujana. సృజన్. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ సృజన్. మరి మనకి పాటలు పాడి వినిపించిన రెజినాల్డ్ అండ్ రోడా, ఆర్ యు స్టిల్ దేర్? కెన్ యూ ఆన్ యువర్ కెమెరా ప్లీజ్? రోడా అండ్ రెజినాల్డ్ మరి వాళ్ళు ఎవరంటే మన బెల్లం సురేష్ బాబు గారి బ్రదర్స్ చిల్డ్రన్ అండి. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పాటల పుస్తకంలో నుంచి యేసుతో టీవీగా అన్న పాట బహుకాలమైంది. ఆ పాట విని ఈ లాక్డౌన్స్ లో మరీ అసలు పాటలు పాడుకోలేకపోయాం. థ్యాంక్ యూ నానా ఫర్ సింగింగ్. యు ఆర్ దేర్? ఓకే. సో ఐ వాంట్ టు థ్యాంక్ దిస్ యంగ్ మ్యాన్ అండ్ యంగ్ ఉమెన్. ఈ యవనస్తుల్ని నేను ఎంతగానో అభినందిస్తున్నాను. చక్కటి స్ట్రమ్మింగ్ చేసుకుంటూ గిటార్ చక్కగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ బోత్. అండ్ మరి ప్రదీప్ అన్న ఈజ్ బబ్లింగ్ విత్ జాయ్ with a glad news. Why don't you share, Anna, please? Over to Anna, Pradeep Anna. Pradeep Anna is our core member, one of the leaders of this group, and my senior Anna, whom I respect a lot, a wonderful servant of God, humble servant of God. Pogatledandi, I'm not praising him. I'm actually telling less about him. Such a wonderful wonderful servant of God. Ninna Julius son adigaru, where is he based and what is he doing? Ante I texted him, and in the end I wrote to him, Anna, he is a treasure and Rashan. Thank you, Anna. We really love you so much. And over to you for the testimony about your son. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు ఇద్దరు పిల్లలు, దేవుడు అనుగ్రహించిన ఇద్దరు పిల్లలు, అద్భుతమైన పిల్లలు. గొప్ప సంగతి ఏంటంటే వారు చాలా యవ్వన ప్రాయంలోనే వారు ప్రభువైన యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుడిగా అంగీకరించారు. బాబు చిన్నోడు, వాడు సుగున్ పాల్. ఈ సహవాసంలో నేను చురుగ్గా అంటే టైం ఇచ్చి పాల్గొనటం దగ్గర నుంచి దేవుడు ఆశీర్వాదాల మీద ఆశీర్వాదాలు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ప్రాముఖ్యంగా
దేవుని వాక్యాన్ని అవసరమైన సమయంలో, కృంగిన సమయంలో, ఏడుస్తున్న సమయంలో దేవుడు ఈ వాక్య పరిచర్య ద్వారా దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ముఖ్యంగా నా భార్య సుహాసిని, తను కోవిడ్ వల్ల తన ఇద్దరు పేరెంట్స్ని కూడా కోల్పోయింది ఒకే సమయంలో, దాదాపుగా ఒకే సమయంలో. అయితే మేము చాలా దిగులుగా ఉన్నాం, చూడలేకపోయాము. అలాంటి సమయంలో మరి దేవుని సేవకులు, సేవకురాండ్రు ఈ సహవాసం ద్వారా, ఈ ప్లాట్ఫామ్ ద్వారా దేవుని ఉత్తమనాన్ని అందించడంలో దేవుడు మాకు గొప్ప మేలును దయచేశాడు. వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ద్వారా ఆశీర్వాదాలు పొందాము. అదే సమయంలో 2 years బ్యాక్ మా బాబు కెనడా, కెనడాలో కింగ్ జార్జ్ బ్రౌన్ కాలేజీలో పీజీ చేయడానికి వెళ్ళాడు. చాలా కష్టమైంది. వాడు అంతకుముందు ఈ రెజినాల్డ్ బాబు, నేను టెక్స్ట్ చేశాను, ఆ బాబు చదివిన కారుణ్య యూనివర్సిటీలోనే తను కూడా చదివాడు. 2015 బ్యాచ్ అయిన వెంటనే మే 21 అయిపోయింది. 25న he was placed in మైసూర్, ఇన్ఫోసిస్ లో చేరాడు. అయితే పాపం చాలా కష్టపడి 4.5 సంవత్సరాలు మైసూరు, చెన్నై ఆ ప్రాంతాల్లో, హైదరాబాద్ ప్రాంతాల్లో పనిచేశాడు ఆ కంపెనీ తరఫున. చాలా ఆశపడ్డాము. అయితే వాడే సడన్ గా ఎగ్జామ్ ఏదో రాసుకున్నాడు. తర్వాత అప్లై చేశాడు. విదేశాల్లో చదవాలని ఆశ. అక్కడికి వెళ్ళాడు. దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు, ఆర్థిక సహాయం. మరి మా స్థితిని బట్టి అయితే మేము ఎప్పుడు ఊహించలేదు. దేవుడు తన మహాకృపలో ఆ బిడ్డను జ్ఞాపకం చేసుకొని మరి ఆ దేశంలో ఉన్నతమైన చదవటానికి వెళ్ళాడు. మన సోదరుడు డేవిడ్, సుధాకర్ వీళ్ళందరూ కూడా వాళ్ళ సంఘం వాడిని చాలా ప్రోత్సహించి సంఘంలో దేవుణ్ణి ఎరిగేలాగా చేసింది. అది గొప్ప ఆశీర్వాదంగా మేము భావిస్తున్నాము. అక్కడ మంచి సహవాసం దొరికింది దేవుణ్ణి వెతకటంలో. అయితే కోర్సు కష్టపడి చేశాడు. చేసిన తర్వాత కొంతకాలం మాకు కంగారు అయ్యాము. మరి అంత కోర్సు అంత ఖర్చుతో చేసింది, మరి ఉద్యోగం గురించి ఎంతో ప్రార్థన చేశాము. దేవుడు ఇస్తాడన్న విశ్వాసంతో ప్రభు వైపు చూసాము. మరి మా పరిస్థితిని బట్టి దేవుడు తగిన సమయంలో జ్ఞాపకం చేసుకొని వాడికి టెక్ మహీంద్రా అనే సాఫ్ట్వేర్ కంపెనీలో వాడు ఏదైతే చదువుకున్నాడో దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్ వచ్చిందండి. నవంబర్ 1న తను జాయిన్ అవుతున్నాడు. దేవుడు మంచి తెలివితేటలు ఇచ్చి లీడర్షిప్ రోల్లోనే ఆ జాబ్లో ఉంచాడు అని చెప్తున్నాడు వాడు. వాస్తవానికి ఈ సాక్ష్యం తను చెప్పాలని ఆశపడ్డాను. మరి పని ఒత్తిడి వల్ల టైం స్పేర్ చేయలేకపోవచ్చు. బట్ వన్ డే హీ విల్ డెఫినెట్లీ షేర్ అండ్ జాయిన్ అస్. అది మాకు చాలా సంతోషం. నిజంగా ఎండిపోయిన నేల మీద వర్షం వచ్చినప్పుడు ఎలాగ తెప్పరిల్లినట్టుగా ఉంటుందో మా హృదయాల్లో చాలా సంతోషం ఉంది. ఇదంతా దేవుడు చేసిన కార్యం, కేవలం దేవుడు చేసిన కార్యం అనే మేము నమ్ముతున్నాము. ఈ పనిలో నమ్మకంగా బిడ్డ ఉండేలాగా దేవుణ్ణి, గొప్ప సంగతి ఏంటంటే తను మరి సర్టిఫికేట్ పొందినప్పుడు కూడా నన్ను బలపరచు అని అందే నేను సమస్తం చేయగలను అని కాలేజ్ సర్టిఫికేట్ మీద కూడా ఆ వచనాన్ని రాసుకున్నాడని చెప్పారు. అందుని బట్టి మేము దేవుని స్తుతిస్తున్నాము. తర్వాత నిన్న అక్కడ లోకల్ చర్చిలో కూడా సాక్ష్యం చెప్పాడని మేము విన్నాం. చాలా సంతోషంగా ఉంది. ప్రభువులో ఈ ఆశీర్వాదం వల్ల మనం వింటా ఉన్నాం. ఆశీర్వాదం వల్ల విధేయత, ఆశీర్వాదం వల్ల దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నప్పుడు అది జీవితంలో హంబుల్గా చేయాలి, దేవుని స్తుతించేలాగా చేయాలి, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. కాబట్టి ఆ బిడ్డ సుగున్ పాల్, తన పేరు సుగున్ పాల్. బాబు కొరకు దయచేసి మీరు ప్రార్థన కొనసాగించాలని కోరుతున్నాం. అదే సమయంలో మా పాప కూడా బైబిల్ సొసైటీ అనే క్రైస్తవ సంస్థలో పనిచేస్తుంది. ఆ బిడ్డ కొరకు కూడా, తన వివాహం కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద టైం. మీకు అందరికి వందనాలు. థ్యాంక్ యూ అన్న. మరి సురేష్ బాబు గారు ఒక సజెషన్ ఇచ్చారు కొంతకాలం క్రితం, ఒక సాంగ్ పాడితే బాగుంటుంది మెసేజ్ ఉందని. ఆషు అండ్ జెమి ఆర్ రెడీ ఫర్ దాట్. అండ్ నౌ మన మధ్యలోని డాక్టర్ అను బిన్ని గారు
జాయిన్ అయి ఉన్నారు. I want to welcome Dr. Anu Binni into our midst. Thank you so much for your valuable time, and thank you for accepting our humble invitation. And Sister Rupa Suhasini will translate and introduce and translate. Before that, Ashu and Jimmy, one last small song, worship song. Let's invite the presence of God. Mari Pradeep Annaki manandari tarupna కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నానన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మరి శ్యామల ఆశీర్వాద్ సిస్టర్ గారు కంగ్రాచులేషన్స్ అన్న అని పెట్టారు మీకు. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ సుగన్ పాల్ అని రెవరెండ్ బొంత మోజెస్ గారు పెట్టారు. స్వర్ణలత సిస్టర్ గారు గాడ్ ఆనర్స్ ద ఫెయిత్ఫుల్ ప్రదీప్ అన్న గారు అని పెట్టారు. థ్యాంక్ యూ అండి. అండ్ ప్రదీప్ అన్నోళ్ళ పాప గురించి, వివాహం గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. మరి నాకేమనిపించిందంటే ప్రదీప్ అన్న బాబు గురించి, ఇట్ ఈస్ జస్ట్ అ బిగినింగ్ అనిపించింది. హల్లెలూయా. అండ్ హీ హ్యాస్ టు సర్వ్ ద లార్డ్ ఆన్ ద గ్రేటర్ కాంటెక్స్ట్, ఇన్ ద గ్రేటర్ కాంటెక్స్ట్ ఇన్ ద గ్లోబ్. హల్లెలూయా. థ్యాంక్ యూ అన్న. అండ్ ఓవర్ టు ఆషు అండ్ జెమీ, మై డాటర్స్. ప్రైజ్ గాడ్. Uncle. Yes, Srijan. Srijan. Uncle, నేను చిన్న పాట పాడుతాను uncle. Yes, yes, please. పాడనా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. నాలో నివసించే నా యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది మారణి మమతల మహనీయుడా, మారణి మమతల మహనీయుడా. కీర్తింతు నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమించునయ్యా. కీర్తింతు నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమించునయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైద్యం. మధురమైనది నీ స్నేహబంధం, మహిమగానను మార్చిన వైద్యం. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. నీ చూపులే నన్ను కాచెను, నీ బాహువే నన్ను మోసెను. ఏమించి నీ రుణము నే తీర్చను. కీర్తించు నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమించునయ్యా. కీర్తించు నిన్నే గణపరతునయ్యా, మనసారా నిన్నే ప్రేమించునయ్యా. నాలో నివసించిన యేసయ్యా, మనోహర సంపద నీవేనయ్యా. భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. వినయ భావము ఘనతకు మూలం, నూతన జీవములో నడుపు మార్గం. నా విన్నపం విన్నావులే, అరుదించనే నీ వరములే. నా విన్నపం
విన్నావులే అరుదించనే నీ వరములే ఏమని వర్ణింతు నీ కృపలను కీర్తింతు నిన్నే గణపరతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా కీర్తింతు నిన్నే గణపరతునయ్యా మనసారా నిన్నే ప్రేమింతునయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా నాలో నివసించే నా యేసయ్యా మనోహర సంపద నీవేనయ్యా హల్లెలూయా Hallelujah. Thank you so much, Srujan and Harsha, right? Yeah. Harsha, Annaya. అవును అంకుల్ Okay. Mari, Emma? వెళ్ళాడు అంకుల్ Praise the Lord. Mari మీ ఇద్దరు ఇంత తెల్లవారి లేచి మరి ఇంత మంచి పాట పాడారు. Thank you so much, Harsha and Srujan. God bless you both. And God bless you so much. Okay. మరి పిల్లలు జస్ట్ ఉంటే చాలట మన it will be a great significance when children are around in the prayer meetings. Hallelujah. And అంకుల్ టుడే మై బర్త్డే అంకుల్ wow, Srujan's birthday, huh? Srujan. Okay, happy birthday, Nana. May God bless you. Happy birthday. Time unte happy birthday song paadam in the end. Mari okay, happy birthday. Mari ఒక మెసేజ్ లోని చాట్ లోని one brother by name S Salman joined today. New ga join ayyaru. Hello brother, can you please say in 1 minute introduce yourself please? Praise the Lord. Praise the Lord everyone, and this is Salman from Konnapalli nearby Vijayawada. చాలా వందనాలు తెలియజేస్తున్నాను అందరూ కూడా. మన ప్రదీప్ అన్న గారి ద్వారా కొత్తగా ఈ యొక్క గ్రూప్ మీటింగ్ లో జాయిన్ అవ్వడం జరిగింది. నిజంగా ఈ యొక్క గ్రూప్ మీటింగ్ గురించి సామీల్ అనేటువంటి సహోదరులు తెలియజేశారు. చాలా చక్కగా ఉదయకాల సమయంలో మరి మార్నింగ్ 5 గంటలకు ప్రార్థనలు గడపడం చాలా సంతోషంగా ఉంది. మీరు అందరినీ చూడటం చాలా సంతోషాన్ని కలగజేస్తా ఉంది. యాక్చువల్గా మామూలుగా ఇక్కడ కొండపల్లిలో చర్చి పాస్టర్ పనిచేస్తా ఉన్నాను. కొత్తగా 7 సంవత్సరాల క్రితం ఇక్కడ చర్చి పరిచర్య ప్రారంభించే 7 సంవత్సరాలుగా వస్తూ ఉంది. దేవుని మహాకృప వల్ల దేవుని పరిచర్యలో ముందు కొనసాగుతూ ఉన్నాను. మరి మీతో పాటు నేను ఉదయకాల సమయంలో ప్రతిరోజు కూడా ప్రార్థన ఆశీర్వాదాలకు నింపబడాలని ఆశిస్తూ మీ అందరి ప్రార్థన అవసరత సహాయం కావాలని కోరుతూ ఆశిస్తూ ఉన్నాను. అందరికీ ప్రత్యేకంగా నాకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ everyone. Thank you Pash garu. Thank you so much Andy. I am so glad today my dear friend Davis Arora joined from Vijayawada. Davis, can you say one minute introduction? Davis Arora is my long time friend. I'm so excited. Arora, over to you. Good morning to all. It's my privilege to be here. I'm not so regular, but sometimes I'll join. I'm living in Vijayawada, working in Indian Oil as a senior manager. So I just want to thank God for this opportunity and time. Thank you, Arora. He moved from Delhi to Vijayawada recently. Thank you so much. And inka mari ekku late cheyakunda one small version of song and over to the speaker please. Ashu Jami. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్
పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. నా చిన్ని హృదయముతో నా గొప్ప దేవునిని ఆరాధించెదన్. పగిలిన నా కుండను నా కుమ్మరి వద్దకు తెచ్చి బాగు చేయమని కోరెదన్. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మట్టి నుండి తీయబడితిని మరలా మట్టికే చేరుదును. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. మన్నైన నేను మహిమగా మారుటకు నీ మహిమను విడచితివే. హోసన్నా హోసన్నా యూదుల రాజుకే. హోసన్నా హోసన్నా రానున్న రాజుకే. Thank you, Nana. And over to Sister Rupa Suhasini to introduce the speaker and translate. Thank you. Okay, thank you, Bobby. Good morning, Anu, and good morning, virtual fellowship lo ఉదయకాల సమయంలో కూడుకున్న ప్రియులందరూ కూడా యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తున్నామండి. మరి ఉదయకాల సమయంలో ఇట్స్ ఎ ప్రివిలేజ్ టు ఇంట్రడ్యూస్ మై డియర్ ఫ్రెండ్ అను. మరి నా యొక్క స్నేహితురాలు అనుని మీతో కూడా పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. మరి మనం ఒకసారి అంతకు ముందే అను గారు మనతో పంచుకోవడం విన్నాం దేవుని వాక్యాన్ని. మరి దానికి 2 బిడ్డలు ఉన్నారు. పాప మరి ఇంజనీరింగ్ పూర్తి చేసి ఉద్యోగం చేస్తుంది. బాబు ఇంకా చదువుకుంటున్నాడు బీటెక్. రయాన్ వాళ్ళిద్దరిని కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మరి ఈ సమయాన్ని అనుకి ఇచ్చేద్దాం. she shares, she will talk about her life and ఎలాగా తన జీవితంలో దేవుడు వినూత్న పరుస్తూ తన బలపరుస్తూ హెచ్చించాడో మనతో పంచుకుంటారు. థ్యాంక్ యూ. ఓవర్ టు అను. It's always a pleasure to reconnect again with all of you all. మరి ఉదయకాల సమయంలో తిరిగి ఇటు కూడా అందరితో కలవడం చాలా సంతోషకరం. I'll try not to be boring. నేను మీ అందరికి కూడా మరి బోర్ చేయకుండా ఉండడానికి ప్రయత్నిస్తాను. It's a nice morning, not very late either, so I hope that people don't doze off. మరి ఇది చక్కటి ఉదయంలో మనం ప్రవేశించాం. మనందరం వాక్యం వినేటప్పుడు ఎవరు నిద్రపోరంటారు మరి ఆశిస్తున్నాను. As a child of God, let me just send angels around each one of you all, watching over you all and pinch you and poke you if you go off to sleep. మరి దేవుని బిడ్డలుగా మనం ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు నేనేమని ప్రార్థన చేస్తున్నా అంటే మన చుట్టూ ఉన్న దేవదూతలు మన వాక్యం సరిగ్గా వినకపోతే కొంచెం గిల్లాలి, మళ్ళీ తిరిగి ఉత్తేజింపజేయాలి వాక్యం వినడానికి. Yeah, if I was, people who have been teaching will know that first thing they ask is switch on your camera. మరి ఉపదేశం చేసేవారు, టీచ్ చేసేవారు ఎప్పుడు చెప్తా ఉంటారు ఈ ఆన్లైన్ వాటిలో మీ కెమెరాని స్విచ్ ఆన్ చేయండి అని చాలాసార్లు. Yes, there are a few people whose faces I see, so I trust the others are not sleeping. Otherwise, the angel will be there. Okay. మరి ఇక్కడ కొద్ది మంది వారి యొక్క ఆన్ చేసుకున్నారు కాబట్టి వారు చూడగలుగుతున్నారు. మిగతా వారు నేను నమ్ముతున్నాను మీరు అందరు నిద్రపోవట్లేదని, లేకపోతే మరి మీ పక్కన ఉన్న ఏంజల్స్ మిమ్మల్ని లేపాలని ఆశపడుతున్నాను. I'm going to share something very close to my heart today.
మరి నా హృదయానికి చాలా చేరువైన మరి మాటల్ని మీతో ఈ ఉదయకాల సమయంలో పంచుకోవాలనుకుంటున్నాను. And I want you all to walk along with me as I share it. నేను మీతో పంచుకుంటుండగా మీరు కూడా నాతో పాటు మరి ఈ యొక్క పయనంలో ముందుకు రావాలని ఆశపడుతున్నాను. Before I start, I just wanted to say a word of prayer. మరి ప్రారంభంలో మనం తలలు వంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. Lord, we know that you are the owner of each one of our lives. నా ప్రభువా, మా అందరినీ మరి మీకు చెందిన వారమని మీ ఉదయకాల సమయంలో నమ్ముతున్నాం. In all submission, Lord, ప్రభువా, సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటూ I pray that the words that I speak, మరి నేను మాట్లాడబోయే మాటలు, the words that you have spoken, మరి నీవు నాకు అనుగ్రహించిన ఆ వాక్కు go and not come without fulfilling and bearing fruits. మరి ఆ వాక్యము మరి నిష్ఫలంగా తిరిగి రాక మరి తన కార్యం నెరవేర్చినట్లు ఫలించినట్లు నీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. God, I come with great expectations to your throne. మరి హృదయపూర్వకంగా ఎంతో నీ సన్నిధిలో కోరుకుంటూ నేను వస్తున్నాను తండ్రి. And I know that hearts will be opened. మరి ఈ వాక్యం వింటుండగా అనేక మంది హృదయాలు తెరవబడినట్లు ప్రార్థన చేస్తున్నాను. And your joy and your love will shine and make their faces glow like flint. మరి ఉదయకాల సమయంలో నీ యొక్క ప్రేమ నాయనా, నీ యొక్క ఆ యొక్క సంతోషము సమాధానం వారి జీవితాల్లో కుమ్మరింపబడాలని, ఆ ముఖ వర్చస్సులు మరి నీ సన్నిధిలో వెలుగొందాలని ప్రార్థన చేస్తుంది. Thank you, Lord, for always being there with us. అన్ని సమయాల్లో ఎల్లవేళలో మాతో ఉన్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. I ask this prayer in the precious and mighty and powerful name of the Lord Jesus Christ. దేవుని యొక్క ఘనమైన బలమైన నామములో ఈ ప్రార్థన చేయించున్నాం తండ్రి. Amen. Amen. Okay, so let me share my screen. I think someone has disabled my screen. Can someone just enable, please? Yeah. Just a second. 1 second. Does anybody remember the last conversation that we had? మరి పోయినసారి మనం కలుసుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నామో గుర్తుందా? మీతో నేను ఏం పంచుకున్నాను? It was about designing your life. మరి ఎలాగా మన జీవితాల్ని చక్కగా మనం డిజైన్ చేసుకోవాలో మీతో పంచుకున్నాను. Anybody remembers? మీకు ఎవరికైనా గుర్తుంటే పంచుకోవచ్చు ఒక మాట. Anybody? ఎవరైనా గడిచిన కాలంలో మీకు చెప్పిన వాక్యం గుర్తుంటే పంచుకోవచ్చు ఒక్క మాట. No problem. I'll be touching it once and then I'll be moving a little ahead. Okay? So in designing your life, we actually spoke about. మరి గడిచినసారి నేను మీతో మాట్లాడినప్పుడు మరి మన జీవితాలు ఎలాగ డిజైన్ చేసుకోవాలనే విషయంలో నేను ఏం పంచుకున్నానంటే మీతో. We spoke about a dashboard, right? We had plotted our dashboards. మరి ఒక డాష్ బోర్డ్ ని చూపించి మనం ఎక్కడ ఉన్నామో ఒకసారి చూసుకున్నాం మనం. Yeah. So today we'll be taking a few contexts from what we spoke last time and then continuing. మరి పోయినసారి మనము ధ్యానం చేసిన అంశాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ తిరిగి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాను. This was a similar dashboard that we spoke about last time, but last time I asked you how full was your cup? మరి పోయినసారి మనము ధ్యానించినప్పుడు మన జీవితాల్లో ఒకసారి తొంగి చూసుకుని మన జీవితాల్లో ఎక్కడుంది, మనం ఎంత సంపూర్ణంగా నింపబడ్డాం ఈ విషయాల్లో అనేది ఒకసారి చూసుకున్నాం. We had divided it into health, work, love, play and spirit. మరి దాన్ని ఏ విధంగా మనం విభజించామంటే ఆరోగ్యము, మనకు అప్పగింపబడిన పని, మన యొక్క
మరి సంబంధ బాంధవ్యాల్లో ప్రేమలు, మరి మనకు అనుగ్రహించిన ప్లేగ్ అనే ఆ యొక్క టైమ్ ఆఫ్ రిఫ్రెష్మెంట్, మరి ఆత్మలో మనం ఏ విధంగా ఉన్నామో ఒకసారి చూసుకున్నాం. I requested Rupa, and I think even I missed out. I wanted you all to have a piece of paper so that you all can draw the success dashboard. మరి చాలా కాలం క్రితం అను నాకేం చెప్పిందంటే ఒక పేపరు పెన్ ఉండాలి మనతోటి ఉదయకాల సమయంలో అని. ఉన్నవారు ఒకసారి మనం ఎక్కడున్నామో ఒకసారి గీసుకుంటే ఈ యొక్క డాష్ బోర్డ్ లో బాగుంటుందని అనుకున్నాను. Because we can move ahead in life only when we introspect. మరి ఒకసారి మన జీవితంలో తొంగి చూసుకుని మనం ఎక్కడున్నామో మనం విశ్లేషిస్తే మనం ముందుకు కొనసాగడానికి చాలా బాగుంటుంది. Now I want to ask you all to plot how full is your success. మరి మన జీవితాల్లో మనం ఏమేం సాధించామో ఆ విషయంలో ఎంత ఫుల్ గా ఉన్నాం ఈ విషయాల్లోనే ఒకసారి ఆలోచిద్దాం. Your health success, where does it stand? ఆరోగ్యపరంగా మనం ఏ స్థితిలో ఉన్నాం ఒకసారి చూసుకుందాం. Work success, where does it stand? మరి మనకు అప్పచెప్పిన బాధ్యతల్లో, పనుల్లో, ఉద్యోగాల్లో మనం ఎక్కడున్నాం? Love success, where does it stand? మన సంబంధ బాంధవ్యాల్లో ప్రేమ పంచుకోవడంలో ఏ స్థితిలో ఉన్నాం మనం? Play, fun, entertainment, where does it stand? మనము మరి మనకు దేవుడు ఇచ్చిన ఖాళీ సమయంలో మనం ఏ విధంగా ఆ టైంని మరి స్పెండ్ చేస్తున్నాం? And the spiritual one. మన ఆత్మీయ జీవితంలో ఏ స్థితిలో ఉన్నాం? I hope you all have all plotted. We move to the next one. Are you happy with your life today? That's the same question I asked last time. Are you happy with your life today? పోయినసారి కూడా ఇదే ప్రశ్న మిమ్మల్ని అడిగాను. మీరు మీ జీవితంతో సంతోషంగా ఉన్నారా? Is there a disconnect between who you are and what you have become? మరి మీరేమై ఉన్నారో, మరి ఇప్పుడు మీరు ఎలా జీవిస్తున్నారో దానికి మధ్యలో ఎంత తేడా ఉంది, ఎంత వ్యత్యాసం ఉంది? This is a very famous painting by a very famous artist. Anybody can recollect? Okay, let me not ask you. I'll just tell you the answer, respecting the time. It is Vincent van Gogh. Can you please repeat the name, Anu? Vincent van Gogh. విన్సెంట్ మాన్యూర్ అనే ఆ వ్యక్తి ఈ యొక్క పెయింటింగ్ ని చాలా ఫేమస్ పెయింటింగ్ వేశారని జ్ఞాపకం చేస్తున్నారు. I love reading autobiographies, and this one autobiography, I love reading stories because stories of people have lots to teach us. It's Mental Health Day a couple of days back, and I just wanted to ask you, there are some 10 things that I have listed in each of them. I just want you all to go through the list and check out, do you have anything? మరి ఇక్కడ నాకు కథలంటే చాలా ఇష్టం. జీవిత కథలంటే వాటి ద్వారా ఎన్నో నేర్చుకుంటాం. ఇప్పుడు మన ఎదుటున్న స్లైడ్ లో ఒక 10 విషయాలు ఇక్కడ మరి నేను గమనించి రాశాను. దీంట్లో ఎక్కడ ఏదైనా మీలో ఉందేమో ఒకసారి చూసుకోండి. Just quickly reading out, or Rupa, can you just read it in your own language quickly so that we save time? ఓకే. మొట్టమొదటిగా మన యొక్క ఇమోషనల్ లైఫ్ లో ఎలాగున్నాం మనం? చాలా తొందరగా కోపము, లేకపోతే మరి బాధ, త్వరగా నొచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయా? అలాంటి మరి భావోద్రేకాలకి గురవుతున్నామా? మన కంట్రోల్ లేకుండా మన జీవితాల్లో మన యొక్క ప్రవర్తన ఎలాగుంది? ఒక్కోసారి చాలా మనకు తెలియకుండానే కోపంగా ప్రవర్తించడం, లేకపోతే మాట్లాడడం, మన కంట్రోల్ లేకుండా ఉందా మన బిహేవియర్? నిద్రపోవడం చాలా కష్టంగా ఉందా? మరి విశ్రాంతి లేని పరిస్థితి, చాలా తక్కువగా నిద్రపోవడం. మరి మన యొక్క బ్రెయిన్ లో చాలా క్లియర్ గా ఆలోచించలేకపోవడం, ఎంతో మందం అయిపోయినట్లు, జ్ఞాపకం మర్చిపోతున్నట్టు త్వరగా విషయాలు, మరి అలాగ అనిపిస్తుందా? ఆకలి వేయట్లేదు, లేకపోతే ఎక్కువ తినేస్తున్నామా తినకూడదు దానికంటే? హృదయంలో ఎప్పుడు ఒక భయంకరమైన భయము, భీతితో మనము చెరపట్టబడి ఉన్నామా? కృంగిపోయి ఉన్నామా?
మరి ఎలాగైపోయామంటే ఎప్పుడు జరిగిపోయిన ఆ విషయాల గురించి ఆలోచిస్తూ వాటినే మళ్ళీ మళ్ళీ మరి ఫ్లాష్ బ్యాక్స్ లాగా మనకి వస్తున్నాయా మన ఆలోచన విధానంలో? ఇతరుల విషయంలో ఆలోచించడం కానీ వారికి చక్కగా వారిని కేర్ చేయడం విషయంలో కష్టంగా ఉందా మనకి? మనం ఒంటరి అయిపోయినట్టు, మనం మరి అందరికి దూరం అయిపోయినట్లు అనిపిస్తుంది, ఐసోలేటెడ్ గా అనిపిస్తుందా? You want to share this also, fatigue and all those things? I think the list, the first list was all about emotion. The second list is all about physical. But do you see that you have a couple of things? Is there anybody in this group who is not having a single, symptom of this? Is there anybody in the group who doesn't have either of this? మరి ఈ మన ఎదుట ఉంచబడిన విషయాల్లో ఒక్కటి కూడా నాకు లేదు ఈ 10 విషయాల్లో అనేవారు ఎవరైనా ఉన్నారా ఈ గ్రూప్ లో? ఉంటే దయచేసి చెప్పొచ్చు. Can you just help me? Is there anybody who has put it in the chat? Is there anyone? ఎవరైనా ఉంటే మీరు చాట్ లో పెట్టొచ్చు. ఎవరైనా ఉన్నారా అలాగా ఈ 10 విషయాల్లో ఏది నాకు లేదు? Never experience overwhelming emotions, no sleep difficulties, no depression, no migraine, no muscle and pain, this saying joint pain. Never. Is there anybody over here? మరి ఎప్పుడు నాకు ఇలాంటి ఆలోచనే రాలేదు, ఇలాంటి పరిస్థితి లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారా? Okay, so there is good news. We are all in the same boat. మరి మంచి విషయం ఏంటంటే మన అందరం కూడా ఒకటే నావలో ఉన్నాం. Okay, so nobody is alone. మనం ఎవరం కూడా ఒంటరిగా లేము ఇక్కడ. Yes, if there is any line that comes to you saying that, oh, why me? Why is it that I am suffering? Tell yourself, no, there are other people also and who are overcoming it. మరి మీ హృదయంలో ఒక ఆలోచన వస్తే, అబ్బా నేను ఒక్కదానేనా, నాకు ఒక్కదానికేనా ఈ యొక్క శ్రమ, ఈ బాధ, ఈ నింద అని అనుకున్నప్పుడు ఒక్కరే అనుకోకండి, మీతో పాటు అనేకులు ఉన్నారని ఇలాంటి పరిస్థితుల్లో గుర్తించండి. And there is a little more that I want to get in. Are there anybody who is facing panic attacks, who is feeling suicidal ideation, who is not able to focus, who has mood swings, who has rage, who's not able to do it, and who has intense emotional outbursts? మరి ఇక్కడ మనలో ఉన్న వారిలో ఎవరికైనా భయంకరమైన డిప్రెషన్ గానీ, కృంగుదల గానీ, ఎలాగైతే హార్ట్ అటాక్స్ వస్తాయో మనకి పానిక్ అటాక్స్ కూడా వస్తాయంటే తెలియకుండానే ఎక్కడి నుంచో ఒక భయం మన హృదయాన్ని వచ్చి గట్టిగా నలిపేస్తున్నట్లుగా అలాంటి అటాక్ జరుగుతుంది. అలాంటి ఏమన్నా ఎవరికైనా జరుగుతుందా? లేకపోతే ఎందుకబ్బా ఈ జీవితం, ఇంకా నేను చనిపోవాలని ఈ సూసైడ్ తలంపులు వస్తున్నాయా మనకి? ఇవన్నీ మనకి చాలా కోపం వచ్చేయడం, ఇతరుల మీద క్రోధం చూపించడం, అలాంటి ఏమన్నా జరుగుతుందా? ఒకసారి చూసుకుందాం. Now I come to the second question, that in spite of all of this that we are facing in life, why is it that people are successful? మన జీవితంలో ఇంత నొప్పిని, వేదనని ఎదుర్కొంటూ కూడా మరి మనిషి ఎలాగా మరి సక్సెస్ఫుల్ అవ్వగలుగుతున్నాడు, సాధించగలుగుతున్నాడు? I would have loved to have responses from you all, but I can understand not everybody knows me, so you all might not be comfortable. But I believe you all, if there is somebody open enough, please write in the chat. Why do you think, in spite of all of this, people are successful? మరి మీకందరికి నేను చాలా మందికి క్రొత్త, కానీ మీ అందరూ నాతో పంచుకుంటే బాగుంటుందని ఆశపడుతున్నాను. అట్లీస్ట్ చాట్ లో ఎంచేత ఇవన్నీ ఎదుర్కొన్నప్పటికీ మానవుడు సాధించగలుగుతున్నాడు అనే దానికి సమాధానాన్ని చాట్ లోనే చెప్పొచ్చు. మీరు అన్మ్యూట్ చేసుకుని ఒకసారి చెప్పొచ్చు ఎవరైనా. టైం కొద్దిగా ఉంది కాబట్టి. పరిస్థితి ఎట్లయినా కానీ ఎదిరించి ముందుకు నడవడం వలన సక్సెస్ అవుతారు. Because they are fighting against it and going forward, they are able to. And some has written because of friends, some has written because of the focus. Awesome. I think that's very true. We have our networks, we have to be focused, we cannot be distracted, and we have to be overcomers. Right? So these are the reasons you think that why people are successful. Now, when I asked you why people are successful, think about a person who is successful in your heart and mind, and think what is this that your inner voice says
there'll be 2 times of contention. Oh, he has everything. Oh, he has this. Oh, he has, he has a very supportive parents. Oh, he's very educated. Oh, he has always got opportunities. Oh, all of that. And then there will be some, you know what, in spite of all of that, he's an overcomer. I need to get inspiration from there and move on. What I'm trying to say is that whatever, constantly at every point of time, there is a conversation. Swarnalata is saying, because of God, I can overcome. So she's able to say that because she's from a point and she sees that it is difficult. It is not always possible for us to be overcomers. But then she sees a larger God, and then this is the inner sound that is coming to her saying that, because of God, I can overcome. And I believe that whenever she meets someone, this is a response that she will be giving. ఓకే, మరి ఏమంటున్నారంటే, మీరు ఇలా ఎలా సాధించగలుగుతున్నారు అనుకున్నప్పుడు మన హృదయంలో అలాగే సాధించిన ఒక వ్యక్తిని ఊహించుకుందాం. ఆ వ్యక్తిని మనం ఊహించుకున్నప్పుడు 2 విధాలుగా ఆలోచించవచ్చు. ఆ వ్యక్తికి అన్నీ ఉన్నాయి కాబట్టి సాధించాడు అని అనుకోవచ్చు. లేకపోతే ఇలా ఉన్నప్పటికీ ఈ విధంగా తను దీని చేత ఇది సాధించగలిగాడు అని కూడా మనం అనుకోవచ్చు. మన హృదయంలో ఇలాగా మన హృదయంలో అంతరంగంలో ఒక సంభాషణ జరుగుతున్నట్లుగా మనతో మనం గమనిస్తాం. కానీ ఎప్పుడైతే మరి ఇక్కడ రాసినట్లుగా కొంతమంది చెప్పినట్లుగా ఇది ఇలా జరిగినప్పుడు నా దేవుడు నాకు సహాయం చేశాడు, దాన్ని బట్టి నేను సాధించగలిగానని ఒక సిస్టర్ గారు రాశారు. అలా అన్నప్పుడు మనకి ఇతరులతో చెప్పుకున్నప్పుడు మనం ఏం చెప్తాం అంటే, నా దేవుడు నాకు ఇచ్చిన బలమును బట్టి నేను సాధించగలిగానని చెప్పగలుగుతాం. Thank you, Ramana. She says it's because of God's grace. మరి రమణ అనే వారు రాశారు, దేవుని కృప చేతనే మనం సాధించగలుగుతున్నాం. Okay. We all want to be fruitful. Okay, we all want to be fruitful. So there is who I am, what I am doing, what I believe, which results in what I become. మరి మనందరికి కూడా జీవితంలో ఫలించాలని చాలా ఆశ. కానీ నేను ఏమై ఉన్నానో, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో, నేను ఏం విశ్వసిస్తున్నానో దాన్ని బట్టి నా జీవితంలో మరి నేను ఫలించడమో లేదో మనం గమనిస్తాం. Yeah, so now if we have to be fruitful, we know somewhere, either it is there in heart, mind, soul, spirit, or it is just on the superficial level on our tongue, either of the way. But we know that we were born to be fruitful. మనందరికీ తెలుసు, మనందరిని కూడా ఫలించడానికే దేవుడు సృష్టించాడని. In John 15, Jesus says, I am the vine, you are the branches. If you remain in me and I in you, you will bear much fruit. But apart from me, you can do nothing. If you do not remain in me, you are like a branch that is thrown away and withers. Such branches are picked up, thrown into the fire and burned. అక్కడ మరి యోహాను సువార్త 15వ అధ్యాయం 5-6 వచనాల్లో రాయబడినట్లుగా, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవరైనాను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయటికి పారవేయబడి ఎండిపోను. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోను. At every point of time, either you are bearing a fruit or you are withering. Either of the two. 2 విషయాలు జరుగుతాయి మన జీవితాల్లో. మనం దేవుని కొరకైనా ఫలిస్తాం, లేని ఎడల ఎండిపోతూ ఉంటాం. Or you are in the process of bearing fruit or you are in the process of withering. మరి లేని ఎడల ఒక్కొక్కసారి ఫలవంతమైన జీవితానికి మరి ఆ ప్రయాణంలో కొనసాగుతున్నట్లుగా ఉంటాం, లేకపోతే ఎండిపోయే స్థితిలోకి వెళ్ళే ప్రయాణంలో ఉంటాం. There's a very beautiful story of Mother Teresa, where she says that she found a family that was very hungry. And when she found the family was hungry, she went and she gave them rice. And this lady said, wait, let me go and give rice to my neighbors because, they are also hungry. And Mother Teresa said that, she could feel the pain. She could feel the hunger of her neighbor.
And so little that rice that she had, she wanted to share. మరి మదర్ తెరిసా గారు ఒక చక్కటి తన ఒక సంఘటనని నాతో పంచుకున్నారు. ఆవిడ ఏంటంటే, ఒకసారి ఒక చాలా ఆకలిగానే ఉన్న ఒక కుటుంబాన్ని ఆవిడ కనుగొన్నారంట. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక ఆవిడకి బియ్యం ఇచ్చినప్పుడు ఆమె ఏం చేస్తుందంటే, ఆ బియ్యాన్ని, అయ్యో నా పక్కన తోటివారు కూడా చాలా ఆకలిగా ఉన్నారు, నేను వాళ్ళతో పంచుకుంటాను అంటున్నారు. ఆ మాట అంటున్నప్పుడు వాళ్ళు వెళ్తున్న ఆ బాధని, ఆ కష్టాన్ని ఆవిడ మరి తను కూడా అనుభవించినట్లుగా చెప్పారు. I remember a story where a person was sharing that there was this beggar who was he had food, and they were distributing food packets, and when they went to a lady, she said, you know what, I don't need it, give it to somebody else. And this person got so offended. He said, how can she just say like that, and he looked at her with disgust. She looked up, probably reading his thoughts, and she smiled and she said, actually, I just had my food. There must be somebody who is hungry. ఓకే, నేను కథ విన్నాను. ఒకరు షేర్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ఒక చోట ఒక భిక్షగాళ్ళకి ఆహార పొట్లాలు పంచుతా ఉన్నారనమాట. ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పొట్లం వేస్తుంటే, నాకు వద్దులేండి, ఎవరైనా అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఆ ఇచ్చే వ్యక్తి చాలా నొచ్చుకున్నాడంట. మరి ఆ వ్యక్తి నొప్పి పెట్టుకున్నాడని గ్రహించిన ఆ స్త్రీ, అయ్యా నేను ఇప్పుడే భోంచేశాను, ఎవరైనా ఆకలిగా ఉన్న వారికి ఈ యొక్క ప్యాకెట్ ఇవ్వండి అని మళ్ళీ తిరిగి ఆయనతో చెప్పడం జరిగింది. I want to encourage everyone who is there in the room, whether you are in your 20s, whether you're 10-year-old, whether you're 3-year-old, or whether you're in your 40s, 50s, 60s, 70s, you can be fruitful, and that is decided by what point you are in. Are you in the process of being fruitful, or are you in the process of withering? So you should be very sure at what juncture of life are you. మరి ఈ యొక్క జూమ్ మీట్ లో ఉన్న ప్రతి బిడ్డ ఏ వయసులో ఉన్న, 6 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 40, 60, ఏ స్థితిలో ఉన్నా కూడా మనందరం కూడా మరి ఫలించడానికి మనం సృష్టించబడ్డామని జ్ఞాపకం చేసుకుంటూ, మనం ఏ పయనంలో ఉన్నాం, మరి ఫలించే పయనంలో ఉన్నామా లేకపోతే ఎండిపోయే స్థితిలోకి వెళ్తున్నామా? All those who want to actually bear fruit, please type in I want to bear fruit right now in the chat. మరి ఎంతమంది అయితే నేను ఫలించాలి అని మీరు ఆశిస్తున్నారో ఈ చాట్ లో ఐ వాంట్ టు బి ఫ్రూట్ఫుల్, నేను ఫలించాలనుకుంటున్నాను అనే మాటను టైప్ చేయండి వెంటనే. I'll continue watching the chat while I go ahead. మరి నేను ముందుకు కొనసాగుతాను, మీరు అలా టైప్ చేస్తా ఉంటారు. Right now, when I told you all to, quickly move on and tell, you all took a decision. You all took the desire to type it. You know why? Because everybody's life. You remember the painting that I showed of Vincent van Gogh? He was an amazing painter and he became very famous. And you know what? He was the son of a pastor. He also went to the seminary to become a priest, but he couldn't make it. He was such a sensitive one and he got lost somewhere. And his story is very, very touching. He actually committed suicide. Such a great person of potential that hundreds of years later also people are admiring his painting. But one thing that struck from his life and all the lives that we read in the Bible is, out of your heart comes the course of your life. మరి మనం ఇందాక చూసాం ఒక చక్కటి చిత్రలేఖనం. ఆ వ్యక్తి మరి ఒక పాస్టర్ గారి కుమారుడు, ఒక చక్కగానే తను కూడా మరి పరిచర్య చేయడానికి వేదాంత విద్య అభ్యసించాలని వెళ్ళాడు, కానీ అది కుదరలేదు, ఆయనకి బయటకు వచ్చేసాడు. అంత చక్కటి కళ ఉన్న వ్యక్తి జీవితంలో మరి చాలా నలిగిపోయి కృంగిపోయి ఆత్మహత్య చేసుకోవడం చాలా దురదృష్టకరం. మరి ఇక్కడ మన జీవితాల్లో చూస్తాం, మన హృదయంని దేవుడు ఏమంటాడు అంటే వాక్యంలో చాలా జాగ్రత్తగా గాడ్ చేసుకోండి, దానిలో నుంచే మరి జీవ మరణములు మరి ఆ యొక్క హృదయంలో నుంచే ప్రవహిస్తాయని. 4వ అధ్యాయము సామెతల గ్రంథము 4:23 ఒకసారి చూద్దామండి. 4:23
ఏమని ఉంటుందంటే అక్కడ నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకును. So from your heart comes the choices, and from the choices come your destiny. మరి మన హృదయంలో నుంచే మనం తీసుకునే మరి ఇది చేయాలా వద్దా అని ఎంపికలు మొదలవుతాయి. మనం ఇందాక చూసారా, నేను అడగగానే మీరు టైప్ చేయండి అనగానే మనం ఒక తీర్మానం తీసుకుని ఆ ఇష్టం ఉన్న వారందరం ఎలాగైతే టైప్ చేసామో మన జీవితంలో ప్రతిసారి కూడా మన హృదయంలో ఒక ఎంపిక చేసుకుంటాం. I can tell you that the destiny that I have is because of the choices that I made yesterday, and my choices were completely driven by what my emotions and what my heart was. మరి ఈ రోజు నేను ఏమై ఉన్నానో గతంలో నిన్న అనుకోండి, నేను గతంలో తీసుకున్న తీర్మానాలు నా హృదయంలో ఆ తీర్మానాలు ఎలా తీసుకున్నాను? నా హృదయంలో ఉన్న భావోద్రేకాలు బట్టి, ఆలోచనలు బట్టి ఆ తీర్మానాలు తీసుకోవడం జరిగింది అని నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. I celebrate with 20 fruitful children of God who have said that I want to be fruitful, because that's exactly what they did. They made a choice. మరి ఇక్కడున్న 20 మంది మరి ఆ చాట్ లో రాస్తారు, నేను ప్రభు కొరకు ఫలవంతంగా జీవించాను. దాన్ని బట్టి దేవునికి స్తోత్రం. Awesome. So from your heart comes the choices come the destiny, and it doesn't come from the situation that you were born, the places that you were, the other things that were around you. Trust me, the person right now, we are actually listening to a very famous, the son of a very famous film star who has been arrested for drugs, right? Is it that they are poor? Is it that he did not have money? Is it that he doesn't have brains? Is it that he doesn't have the best of classes and tuitions? No. What was in his heart led him to make his choices. And that's why, in spite of the fact that God loves everybody, and even that child has an amazing future, his heart led to the choices, and that's led to the destiny. మనం ఎవ్వరం కూడా మన చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి మనం ఏమైపోతామో అది దాని మీద తీర్మానం చేయబడదు. కానీ మన హృదయంలో ఏం తీర్మానం చేసి అలాంటి పరిస్థితుల్లో కూడా ఏ తీర్మానం అయితే తీసుకుంటామో దాన్ని బట్టే మన భవిష్యత్తు ఉంటుంది, మన డెస్టినీ ఉంటుందని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మనం ఈ మధ్యలో వార్తల్లో వింటున్నాం, ఒక గొప్ప మరి ఆ యొక్క ఫేమస్ సినీ యాక్టర్ యొక్క కుమారుడు ఎలాగా మరి ఆ డ్రగ్స్ దాంట్లో చిక్కుకుపోయాడు. ఆయనకి ఏమి లేకనా కాదు, తన హృదయంలో తను తీసుకున్న తీర్మానాన్ని బట్టి, తన హృదయంలో తను తీసుకున్న ఆ యొక్క చాయిసెస్ ని బట్టి ఆ విధంగా ఈ రోజు అయిపోయినట్లుగా చూస్తున్నాం. కానీ ఒక సత్యం గుర్తుపట్టుకున్నాం, దేవుడు మన అందరినీ ప్రేమిస్తున్నాడు, మన అందరి ఎడల ఒక మంచి ఉద్దేశాన్ని కలిగి ఉన్న దేవుడుగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. Yeah, everybody agrees. And reflect on your own life. Reflect on your own life. Did you make a choice? Because of the choice, I always tell my people that you are free as long as you make a choice, and after that you are left by what is available, by the options left by that choice. మరి ఇక్కడున్న మన అందరూ కూడా ఒకసారి మన జీవితాల్లోకి తొంగి చూసుకుందాం. మనం తీసుకున్న తీర్మానాలు, దాని ద్వారా ఈ రోజు మనం ఏమై ఉన్నాం ఒకసారి ఆలోచించి చూద్దాం. మరి దాన్ని బట్టే మనము మన యొక్క డెస్టినీ ఉన్నట్టుగా జ్ఞాపకం చేసుకుంటాం. Remember the picture that I showed last time of the small children, and somewhere in between some words got into your heart. మరి పోయినసారి కూడా ఈ యొక్క చిత్రాన్ని మనం చూసాం. మనము చిన్నప్పుడు ఎదుర్కొన్న ఆ యొక్క తిరస్కారం కానీ మాటలు కానీ మన హృదయంలో చొచ్చుకుపోయినట్లుగా ఆ స్థితిలో మనం ఉన్నట్లుగా గమనించాం. I remember one small young girl coming up to me and says, Auntie, you must take rest. You cannot pour from an empty cup. మరి ఒక చిన్న బిడ్డ ఒకసారి నా దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్పింది అనమాట, ఆంటీ మీరు చక్కగా విశ్రాంతి తీసుకోవాలి, లేకపోతే మీ జీవితం ఖాళీ అయిపోతుంది, ఆ ఖాళీ కప్పులో నుంచి మీరు అందరికి ఏమి ఇవ్వలేరని. And I have been very, very, very conscious about that fact, and I find some time for rest. మరి ఆ విషయంలో నేను చాలా శ్రద్ధ తీసుకుంటూ ఉంటాను. But imagine a cup which is filled
with words like worthless, selfish, hopeless, careless, no good, unlovable, worthless, ugly, stupid, bad, retarded, clueless, shameful, fat. మరి ఒకసారి ఊహించుకుందాం, మన కప్ అంతా కూడా, మనకి ఇచ్చిన పాత్ర అంతా కూడా ఈ మాటలతో నిండిపోతే నువ్వు స్వార్థపరురాలు, నీకు అసలు జీవితంలో ఎటువంటి మరి మంచి జరగదు, ఎప్పుడు ఇంతేనా, నువ్వు ఇంత కేర్లెస్ గా ఎలా ఉంటావు, దేనికి పనికిరావు నువ్వు, నీ బుద్ధి లేనిదానా, చాలా చెడ్డదాని నువ్వు, మరి ఎవరిని ప్రేమించావు, స్వార్థపరురాలు, నీ దేనికి పనికిరావు, ఇంత అసహ్యంగా ఉన్నావేంటి నువ్వు, ఇంత లావుగా ఉన్నావేంటి నువ్వు, ఇంత స్టూపిడ్ గా ఉన్నావు, ఇలాంటి మాటలన్నీ కూడా మన జీవితాల్లో అలాగా మన యొక్క పాత్ర నిండి ఉంటే ఊహించండి ఒకసారి. Trust me, you are not alone. మరి మీ అందరితో చెప్తున్నాను ఈ సత్యాన్ని, మీరు ఒంటరిగా లేరు ఈ పయనంలో, ఇలాంటి స్థితిలో మీరు ఉన్నట్లయితే. All of you all went through the symptoms of emotional, physical abuse in the list that I showed ahead. మరి మొట్టమొదటిగా మనం ప్రారంభించినప్పుడు, మనము భావోద్రేకాల్లో గాయపరచబడినప్పుడు, శారీరకంగా గాయపరచబడినప్పుడు మనకి ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయో మనం చూసాం అక్కడ. At some point of life, I want to share with you my revelation about how the devil deceivingly enters your heart. నా జీవితం ద్వారా మీతో పంచుకోవాలనుకుంటున్నాను, అపవాది ఏ విధంగా మనం మోసం చేసి మనలోనికి మరి రావడానికి, చోటు చేసుకోవడానికి ఇష్టపడుతుందో. Everyone sitting here has either gone through an accident, an abuse, emotional, physical. Someone here has gone through betrayal. Someone here has gone through rejection. Someone here is struggling with the feeling of abandonment. Someone here has been an object of ridicule. Someone here has been body shamed. Someone here has been forced with a painful experience, either in the office or somewhere, by a very difficult boss or a difficult controlling person in the house. Someone here is broken-hearted. మనము ఇక్కడ కూడి ఉన్న వారిలో కొంతమంది మరి ఆ యొక్క ప్రమాదం చేత కానీ, శారీరకంగా, మానసికంగా తృణీకరించబడ్డం, మరి నొప్పించబడ్డం చేత కానీ, అప్పగించబడ్డం చేత కానీ, మిమ్మల్ని సిగ్గుపరచడం చేత, అవమానించడం చేత, చాలా మరి గాయపరచబడిన ఆ యొక్క నొప్పి గుండా వెళ్తున్న ఎక్స్పీరియన్స్ ద్వారా, లేకపోతే విరిగి నలిగిపోయిన హృదయం ద్వారా, కొంతమంది మిమ్మల్ని చూసి గేలి చేయాలి, హేళన చేయడం ద్వారా చాలా కృంగిపోయి ఉన్నట్లుగా, నొప్పి పడుతున్నట్లుగా మనం గ్రహిస్తున్నాం. For some, it is not after they are born. For some, it is when they were in their mother's womb. కొన్నిసార్లు మనం ఇంకా ఈ భూమి మీద పడకముందే, మన తల్లి గర్భంలో ఉన్నప్పుడే ఇలాంటి స్థితిని ఎదుర్కొనే పరిస్థితి. The child in a womb has undergone all of this. ఒకసారి గర్భంలో ఉన్నప్పుడే ఆ చిన్న బిడ్డలు వీటన్నిటిని కూడా అనుభవిస్తారు, పిండమై ఉండగానే. So think about an incident when this happened in your life. We all accept the fact that this has happened in everybody's life. No one is alone. We have all gone through this trauma, this entire abuse at some point of our life. మనందరం కూడా జీవితంలో ఒకనొకప్పుడు మరి ఇలాంటి పరిస్థితి గుండా వెళ్ళాం. అది జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడదాం. మనం ఇదేం చేత అలాంటి గొప్ప నొప్పి గుండా వెళ్ళాము. Again, I want to request, is there anybody here in this entire group of people, 68 people are here, tell me, is there anyone who has not gone through any painful experience in their life? ఇక్కడ 68 మంది కూడి ఉన్నాం. మీరు ఎవరైనా ఒకరు చెప్పగలరా, నేను ఇలాంటి గొప్పి ఏమి పడలేదు నా జీవితంలో అని ధైర్యంగా? Not possible, right? We're all in a fallen world. మనందరం కూడా పతనం అయిపోయిన లోకంలో జీవిస్తాం. అది bring to your heart that one instant, any one of that instant when your heart was broken, when you felt betrayed,
when you were emotionally abused, when you were, you were slapped so hard, when you felt your entire identity crushing, when you were accused of something that you never did, when you were belittled. I want you to go to that very moment when that event happened in the past. మరి మీ గతంలో ఇలాంటి స్థితిని మీరు ఎదుర్కొన్నప్పుడు భయంకరమైన హింసను గాని మరి కించపరచడం గాని నొప్పి గుండా వెళ్ళిన ఆ యొక్క సందర్భాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆ ప్లేస్ కి వెళ్ళడానికి ఇష్టపడదాం. It happened, and you know what must have been your response? One of these. అలాంటి స్థితి గుండా వెళ్ళినప్పుడు మనం ఏ విధంగా దానికి స్పందించామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. I take sessions sometimes, and when I share this, they come up so openly. మరి నేను ఇతరులతో పంచుకున్నప్పుడు ఆ యొక్క సెషన్స్ లో చాలా మంది ఎంతో ధైర్యంగా వారి హృదయాల నా ఎదుట మరి పంచుకోవడానికి ఇష్టపడతారు. So this is what happened, and this is what you said. I will never be a crybaby again. I will never be vulnerable again. I will never trust anyone at authority. I will never trust a man or woman. I will never. మరి అలాంటి సందర్భాల గురించి గుండా మనం వెళ్తున్నప్పుడు మన హృదయంలో తెలియకుండానే ఒకలాంటి తీర్మానం, ఒక గట్టి తీర్మానం తీసుకున్నాను. నేను ఇంకెప్పుడు ఈ పరిస్థితులు బట్టి ఏడవను, లేకపోతే ఇంత బలహీనంగా నేను ఉండను, నేను ఎవ్వరు కూడా నా పై అధికారి నేను ఇంకా నమ్మను, అథారిటీ ఎవరైనా కానీ నా పైన ఉన్న వారు నేను నమ్మను, నేను ఏ స్త్రీని గాని పురుషుని గాని నేను నమ్మనని ఒక హృదయంలో గట్టి తీర్మానం తీసేసుకుంటాను. Isn't it true? అది నిజం కాదా అలా అనుకోవడం? And then there is you protect yourself emotionally, you cover yourself emotionally, saying that nothing has happened, but inside your heart you have created a stronghold. అలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు ఏం చేస్తామంటే మనం కాపాడుకోవడానికి, అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకోవడానికి మనం ఒక బలమైన దుర్గాన్ని మన చుట్టూ కట్టేసుకుని మనం అలా నేను బానే ఉన్నాను అన్నట్లుగా మనం చెప్పుకుంటాం. That piece of area of your heart is ruled by the strong man. మరి ఏ పరిస్థితిలో ఎక్కడైతే మూసేసామో అన్ని ఆ ప్రదేశంలో ఆ హృదయంలో అక్కడ మనము ఆ యొక్క బలవంతుడికి చోటిస్తున్నాం. You say, no, never. I don't think I have a strong man. No, I don't think I am under the control of demons or anything. No, I have given my heart to Jesus. మనం ఏమైనా అబద్ధం చెప్పుకుంటాం అంటే మనతో మనం అయ్యో నేను ఎలాగుంటానో అపవాది యొక్క అధికారం కింద తంత్రం కింద లేదు, నేను యేసుక్రీస్తు ప్రభు వారికి నా హృదయాన్ని ఇచ్చేసాను, నాలో ఎలాంటి అపవాదికి చోటు లేదు, దురాత్మలు నాలో పనిచేయవు అన్నట్లుగా మనం అనుకుంటాం. Yes, I understand. You really believe that, and you really want to give your heart to Jesus, and you have given your heart to Jesus. నేను నమ్ముతాను మీరు అనుకున్నదా, మీరు చెప్తున్న మాటను నమ్ముతాం, ఎందుకంటే మీ హృదయంలో నిజంగా యేసయ్యకి మీ హృదయం ఇయ్యాలని, ఆయన చేతే ఏలుబడాలని ఇష్టపడుతున్నారు. The book of Revelation, it says, behold, I stand at the door and knock. If any man hears my voice and opens the door, I will come into him and will sup with him and he with me. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనంలో మనం బాగా ఎరిగిన వాక్య భాగంలో ఏమని రాస్తున్నారు ప్రభువారు అంటే, ఇదిగో నేను 20వ వచనం 3వ అధ్యాయం, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీసేలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదును అనే మాట. You know, there is your heart, your whole heart is open, but there is this one place that you have locked it. It is dark. You are not going to allow anyone to come inside because you are broken, because you were crushed. You are really heartbroken. I understand that, but I also want to drive home that point that is one portion of your heart that is locked. So there are a lot of rooms. You will say, Lord, you come to this room, this room, this room. No, that room,
no way that I have loved, and I'm not going to give it to you either, because I have told I will never allow anyone to hurt me. మరి మన హృదయంలో మనం ఆలోచిద్దాం, అనేకమైన గదులు ఉంటే ఈ నొప్పిని, ఈ పెయిన్ ని ఇదంతా కూడా ఒక గదిలో మూసేసేసి మనం ఏమనుకున్నాం, ఎప్పటికీ కూడా ఇంకెవరిని అక్కడ రానియమనుకున్నాం. కాబట్టి ఎవరైనా వచ్చినప్పుడు అన్ని గదుల్లోనికి రాణిస్తాం, కానీ ఆ ప్రాంతాన్ని మూసివేసాం కాబట్టి అక్కడ ఎవరికి ప్రవేశం లేదు మన హృదయంలో. I am not belittling your pain. నేను మీ యొక్క బాధని, మీ యొక్క భావోద్రేకాల్ని నేను తక్కువ చేయట్లేదండి, గమనించండి. I have been through this journey. నేను కూడా ఇలాంటి నొప్పి గుండా ప్రయాణం చేయాల్సి వచ్చింది. I remember at one point of time when I was, being hit by my ex-husband, and I went and I shared it with somebody very close to my life, and that person said, "Oh, it's okay, it happens." And inside my heart I said, I will never share it with you. ఒకసారి నా గత జీవితంలో నేను బాగా మరి ఆ యొక్క శారీరక హింసకు గురై అవుతున్నప్పుడు నా భర్త ద్వారా ఆ నొప్పిని తట్టుకోలేక ఒక స్నేహితురాలతో పంచుకున్నప్పుడు ఆవిడ చాలా తేలికగా పర్వాలేదులే అన్నట్టుగా అన్నప్పుడు నా హృదయం చాలా నొచ్చుకుంది. ఏమనుకున్నాను, ఇంకెప్పుడు కూడా నా బాధను ఇంకెవరితో పంచుకోనని ఒక తీర్మానం తీసుకున్నాను. And because I said that, and I locked that portion of my heart, and that resulted in my choices, I never opened up to anybody in my life, and I bore that pain inside me without any solution for more than 22 years. మరి అలాగ నేను తీర్మానం చేసుకున్న వల్ల ఏం జరిగిందంటే, నా హృదయంలో ఒక 20 సంవత్సరాలు ఆ నొప్పిని నేను ఎవరితో పంచుకోకుండా అది నేను ఒక్కదాన్నే అనుభవించడానికి ఇష్టపడ్డాను. Set yourself free from the self vows, because they trap you and take you away from your destiny. మరి ఇది చాలా సార్లు మనతో మనమే ఈ యొక్క ఒట్టు పెట్టుకుంటాం అన్నమాట, ఈ నిబంధనలు చేసుకుంటాం. అలాంటి చేసుకోకూడదు, అవి చాలా నాశనాన్ని కలుగు చేస్తాయి. కాబట్టి అలాంటి మనతో చేసుకోకుండా మరి మనం దేవుడు మనకు సిద్ధపరిచిన ఆ యొక్క భవిష్యత్తు వైపు పయనిద్దాం. You may try and say that I will never ever be like my mother. I will never ever be like my father. I will never be bossy like my boss or anything of that kind. But you know what? The moment you say that, at emotional and on the surface you'll be good, but at that emotional trigger point you will turn out to be exactly like that person who you have not forgiven. చాలా సార్లు మన హృదయంలో నొప్పించబడినప్పుడు ఒక తీర్మానాలు, నేను మా అమ్మలాగా ఉండను, మా నాన్నలాగా ఉండను, మా బాస్ లాగా ఇంత భయంకరమైన మరి అధికారం చేసి మనుషులు బాధించినని అనుకుంటాం. కానీ మనం ఒక సత్యాన్ని గుర్తించాలి, మనము పైకి బాగానే కనిపిస్తాం కానీ అంతరంగంలో ఆ యొక్క మానసికంగా ఆ యొక్క ఆటుపోటు పడుతున్నప్పుడు, మరి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు తెలియకుండానే వారిలాగా ప్రవర్తించడం మొదలు పెడతాం. And all your major decisions are in that room, everything locked, and the strong man is sitting outside that one door and saying, "Oh, this is locked. He or she is not going to reach her destiny." మరి మనం అలాంటి తీర్మానాలు తీసుకుని ఆ గదిని మూసివేసినప్పుడు దాని బయట ఆ యొక్క స్ట్రాంగ్ మ్యాన్, ఆ అపవాది కూర్చుని అంతే దీన్ని బట్టి ఈ బిడ్డ తన యొక్క భవిష్యత్తులో దేవుడు ప్రణాళిక నెరవేర్చకుండా చేయడానికి ఒక ఆటంకంగా ఉండిపోతాడు అక్కడ. But you know what? I have good news. Psalms 147:3 says he heals the brokenhearted and binds up their wounds. మరి మనకు ఒక మంచి శుభవార్తను దేవుడు చెప్తున్నాడు తన వాక్యం ద్వారా, జీవం కలిగిన మాటల ద్వారా. ఏమంటున్నాడంటే, గుండె చెదిరిన వారిని బాగు చేసే దేవుడని, మన గాయాల్ని కట్టే దేవుడుగా ఆయన తాను పరిచయం చేసుకుంటున్నాడు. I know it was difficult. ఆయనకి తెలుసు అది ఎంత నొప్పి కలిగించే పరిస్థితి. I know it was painful. అది నాకు తెలుసు ఎంత నొప్పి కలిగించిందో మనకు. I know your sensitivity was taken for a toss. మరి మీరెంతో నెమ్మది కలిగిన ప్రాణమైన ఆ నొప్పి నుంచి వెళ్ళడం ద్వారా ఎంతో గాయపరచబడ్డారని నాకు తెలుసు. You were poked and poked and poked and poked till a pattern came in of footsteps all over your heart.
మరి అనేక సార్లు మీరు గుచ్చబడి పొడవుబడి ఏమైపోయిందంటే మన హృదయం తిరిగి గాయపరచబడి ఆ స్థితికి వెళ్ళిపోయారని నాకు తెలుసు. But you know what? మీకు ఒక సంగతి తెలుసా? At the cross, he took everything. He was brokenhearted. He was wounded. He was taunted. He was crushed. He did everything, and that cross symbolizes our hope. మరి యేసుక్రీస్తు ప్రభువారు సిలువ దగ్గరే మనకి నిరీక్షణ. ఆయన మనలాగా హృదయం అంతా కూడా విరిగి నలిగిపోయి అవమానించబడి ఉమ్మివేయబడి బయటపడాలని జ్ఞాపకం చేసుకుంటాం. Let's take our decision saying that, Lord, I will be fruitful. మరి మనం ఒక తీర్మానం తీసుకున్నాం. ఏమని తీర్మానం తీసుకున్నాం? నేను ఫలిస్తాను అనే తీర్మానం తీసుకున్నాం. ఆ తీర్మానాన్ని ప్రభు యొద్దకు తీసుకొద్దాం, ఆయన పాదాల యొద్దకు, సిలువ యొద్దకు. You know what? I have seen so many young people whose hearts have been broken, and then they grieve about this person. They keep on grieving. The grieving goes, it grows, and then it becomes so big that person is not able to actually choose the right partner in their life. కొన్నిసార్లు యవనస్తులు ఏం చేస్తారంటే, వాళ్ళు ఈ గాయపరచబడినప్పుడు మరి ఆ దుఃఖించి ఆ యొక్క దుఃఖంలో మరి దాంట్లోనే ఎదుగుతూ ఏ స్థితికి వచ్చేస్తారంటే దాన్ని మునిగిపోతారనమాట. ఆ యొక్క గ్రీఫ్ లో, ఆ వేదనలో. ఆ టైంలో వారి జీవితంలో సరి అయిన జీవిత భాగస్వామిని గాని, సాటి అయిన సహాయం గాని ఎన్నుకోవడంలో చాలా తప్పిదం చేస్తారు వారు. The place where you have the highest potential, the devil will ensure that there is a person who will come and hurt you there. మరి దేవుడు ఏ ఒక ప్లేస్ లో మనకి మంచి సామర్థ్యాన్ని ఇచ్చారో అదే ప్లేస్ లో మనకి చాలా దగ్గర ఉన్న వారు వచ్చి అక్కడ దెబ్బ కొట్టేస్తారు. Today I want each one of you all to look at the cross and break the agreement that you have with that spirit and take control of your life. మరి ఏ ప్లేసెస్ లో అయితే మనం ఇలాంటి తీర్మానాలు తీసుకున్నామో వాటిని తీసుకొచ్చి దేవుని దగ్గరికి ఇలాగ నేను ఎప్పుడు చేయను అన్న అలాంటి అగ్రిమెంట్స్ యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చి ఆయన పాదాల దగ్గర అప్పచెప్పేద్దాం. Because there are these things that are coming on from generation to generation. Your grandfather did something, that your father did something, and ultimately you are doing something. మరి ఈ తరతరాలుగా ఇలాంటి పరిస్థితి కొనసాగించబడుతుందని చూస్తున్నాం. తాత ముత్తాతల నుంచి ఇలాంటి ప్రవర్తనే, ఇలాంటివే మన జీవితాల్లో కొనసాగించబడుతుందని చూస్తున్నాం. My grandmother did something, my mother did something, now I am going to do that same thing. మరి మా అమ్మమ్మ ఇలాగే చేసింది, మా అమ్మగారు ఇలాగే చేశారు, కాబట్టి నేను కూడా ఇలాగే ప్రవర్తిస్తాను ఈ పరిస్థితిలో అన్న ఒక స్థితిలోకి వెళ్ళిపోయాం మనం. The father said the bad word, now the son is saying the same bad word. మరి తండ్రి ఇలాంటి చెడ్డ మాటలు బూతులు ఆడేవాడు, కుమారుడు అది గమనించి తన జీవితంలో కూడా అదే బూతులు ఆడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. Because when you are hurt, what happens is you want to control others. You start controlling people. You want to control your children. You want to control because you have the fear of being abandoned. You have the fear of losing. And the only thing that you can do is control. మరి గాయపరచబడినప్పుడు మనం ఆ గాయాన్ని బట్టి ఎలాగైపోతామంటే మన జీవితంలో ఉన్న వారందరినీ కూడా కంట్రోల్ చేయడానికి, మన ఆధీనంలో ఉంచుకోవడానికి ప్రయత్నిస్తాం. ఎందుకంటే ఒక భయం, వీళ్ళందరూ నన్ను తృణీకరిస్తారేమో, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారనే భయంతో అలా చేయడం మొదలు పెడతాం. I recently came across a story where a man had kept his children, 6 children, locked in a room for 22 years, and they stayed in a flat in a building with other buildings for 22 years, and none of the neighbors knew these 6-7 children were growing inside. మరి ఈ మధ్యకాలంలోనే ఒక భయంకరమైన కథ విన్నాను. ఆ కథలో ఆ తండ్రి తనకున్న 6 పిల్లల్ని ఒక ఫ్లాట్ లో ఉండేవారంట, ఆ గదిలో బంధించేసారంట. ఒక 20 ఇంచుమించు మరి 20 సంవత్సరాలు ఆ బిడ్డలు ఆ గదిలోనే పెరిగారు. ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఇంట్లో పిల్లలు ఉన్నారని కానీ అక్కడ బంధింపబడి పెరుగుతున్నారని కానీ తెలియదండి. Because the father was scared that if my children go out, they will be ruined by the world around.
he was not ready to give God control over it. మరి ఆ తండ్రికి ఒక పిచ్చి భయం అన్నమాట. అయ్యో మా పిల్లలు బయటకు వెళ్తే ఏమైపోతారో, ఈ లోకంలో ఉన్నాయన్నీ వారు నేర్చుకుంటారేమో అనే భయం. దేవునికి ఆ యొక్క అప్పగించలేకపోయాడు తన బిడ్డల్ని. I had this aunt of mine. When I go to visit her, when I was a small child, she used to always say, "Oh my God, you have so many pimples. Oh my God, your hair is so dry. Oh my God, you're looking so thin. Oh my God, you didn't study too hard." She always had something negative to say. మరి నాకు చిన్నప్పుడు ఒక ఆంటీ గారు ఉండేవారు. ఆవిడ దగ్గరికి వెళ్ళినప్పుడు చిన్నప్పుడు ఇలాంటి మాటలు అనేది అనమాట. ఏమన్నా, ఏంటి నీకు అని మొహం అంతా ఏంటి అలా మొట్టేలు వచ్చేసినాయి, ఏంటి అంత సన్నగా ఉన్నావు, నీ జుట్టు ఏంటి అలా ఎండిపోయింది అని ప్రతిది కూడా మరి ఒక నెగిటివ్ మాటలు అనేది ఆవిడ. When I was growing up, it hurt me so much. నేను ఎదుగుతున్న ఆ సమయంలో, ఆ వయసులో ఆ మాటలు నన్ను చాలా గాయపరిచేవి. But now I know her cup was feeling, filled with all the negativity. So she gave away the negativity. తన పాత్ర అంతా, ఆంటీ గారి పాత్ర అంతా కూడా ఇలాంటి విషయాలతో నిండి ఉన్నాయి కాబట్టి అదే నాకు ఇచ్చింది ఆవిడ. But we had the good news. We had the cross. మరి మనకు గొప్ప సువార్త ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సిలువ మనకు అనుగ్రహించాడు దేవుడు. If your mother made you feel ugly, you don't have to make your daughter feel ugly. నీ తల్లిగారు నిన్ను మరి చాలా కించపరిచి హీనంగా చూసినప్పుడు నీ బిడ్డను అలా చూడాల్సిన అవసరం లేదు నువ్వు. If your father had an adulterous relationship, that doesn't mean that you need to get into adultery. మీ తండ్రి గారు వ్యభిచారం చేసిన మూలాన నువ్వు ఈ రోజు వ్యభిచారం చేయాల్సిన అవసరం లేదు. If your parents were not good at study, that doesn't mean that you cannot be having a successful career. మరి నీ తల్లిదండ్రులు చదువుకోలేదు, మరి ఫెయిల్ అయిపోయారంటే దాని అర్థం నువ్వు కూడా చదువుకోకూడదు, నువ్వు ఫెయిల్ అవ్వాలని కాదు కదా. Come into agreement with God. దేవుడు ఏదైతే ప్రణాళిక మీ ఎడల కలిగి ఉన్నాడో దాంతో మనము మరి సమ్మతిద్దాం. Take this minute to ask Jesus to come into your life once again. యేసుక్రీస్తు పరివారు తిరిగి మీ హృదయాలను తెరిచి మీ హృదయంలోకి ఆహ్వానించండి మరి ఒకసారి. Ask the Holy Spirit to heal you. పరిశుద్ధ ఆత్మ దేవుని మీ గాయపరచబడిన ఆ యొక్క స్థానాలను అప్పచెప్పి, దేవా వీటిని స్వస్థపరచమని అడగండి. Tell God, I'm so sorry, Lord, that I locked these areas of my life and did not surrender it to you. ప్రభుతో ఒప్పుకుందాం, పశ్చాత్తాపడదాం. దేవా నన్ను క్షమించినైనా ఈ యొక్క మరి నొప్పించిన ఈ యొక్క ప్రాంతాలన్నీ కూడా నేను మూసేసుకున్నాను, వాటిని అన్నిటిని తెరిచి నీకు అప్పచెప్తున్నానని. I seek your forgiveness. నేను నీ యొక్క గొప్ప క్షమాపణ కోరుకుంటున్నాను తండ్రి అని తండ్రి సన్నిధిలో ప్రార్థన చేద్దాం. Bless the person who forgive the person who hurt you, and bless the person who hurt you, and move out. అక్కడ ఆ ప్రదేశంలో ఏ వ్యక్తి అయితే మిమ్మల్ని గాయపరిచి హింసించారో వారిని క్షమించి వారిని ఆశీర్వదించి ఆ ప్లేస్ లో అక్కడే ఉండిపోకుండా ముందుకు కొనసాగడానికి ఇష్టపడదాం. Reframe your life. తిరిగి మన జీవితాల్ని దేవుని యొక్క చిత్తానుసారంగా మరి క్రమపరచుకోవడానికి ఇష్టపడదాం. Because the Lord says, యేసే మనతో చెప్పారు, if you love me, keep my commands, and I will ask the Father, and he will give you another advocate to help you and be with you forever, the Spirit of truth. The world cannot accept it because it neither sees him nor knows him, but you know him, for he lives with you and will be in you. I will not leave you as orphans. I will come to you. Before long, the world will not see me anymore, but you will see me because I live in you and you also will live. So that's the big promise that God has given to us. మరి ఈ యొక్క యోహాను సువార్త 14:15-21 చూసినప్పుడు ప్రభు వారు మనకు అనుగ్రహించిన ఈ అమూల్యమైన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. Now I want you to look at the same line. Give me 2 more minutes and reframe this, putting your line inside. That is, you read it as, if you love me and I keep your commandments, and I know, Lord, you will ask the Father and he will give me another advocate to help me
and be with me forever, the Spirit of truth. Maybe the world cannot see him because it neither sees him nor knows him. But I know him, for he lives with me and he will be in me. For Lord, you have said that you will not leave me as orphan. ఓకే, ఈ యొక్క చదవబడిన వాక్య భాగంలో మనల్ని పెట్టుకుందాం, వ్యక్తిగతంగా మనం పెట్టుకుని ఆ మాటలు మరి చదువుకోవడానికి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించడానికి ఇష్టపడదాం. మరి నేను నిన్ను ప్రేమించినట్లయితే నీ యొక్క ఆజ్ఞల్ని నేను పాటిస్తాను. మీరు తండ్రిని వేడుకోండి, ఎల్లప్పుడూ నాతో ఉండడానికి ఆర్దనకర్తని సత్య స్వరూపమైన ఆత్మ నాకు అనుగ్రహించండి. ఉన్న వారు చూడకపోయినా కూడా ఆయన నేను ఎరుగుతానని ఆ మాటలు ఒకసారి ఆ వాక్య భాగంలో మనల్ని మనం పెట్టుకుని ప్రార్థన చేసుకుందాం. And I really pray that the Spirit of truth will set you free. నేను హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నానండి మీ కొరకు, ఈ యొక్క సత్య స్వరూపి యొక్క ఆత్మ మిమ్మల్ని అందరినీ కూడా ఆ స్థితిలో నుంచి విడుదల చేయాలని. You know, my brother, once he came back and he first time when he went abroad and he came and he gave me 4 bottles of shampoos and all of that. Okay. And I didn't know, I just tell the story fast so that Rupa can just, cut it short and share. So when he brought in, I labeled it all very nicely. And I'm so happy that I have it, that I just kept it like that. I never used it. And after some time, when the expiry happened, I had to throw it away. మరి ఒకసారి ఏం జరిగిందంటే, మా అన్నయ్య మరి వేరే దేశం నుంచి నాకు చాలా చక్కటి షాంపూలు అలాంటి బాటిల్స్ అన్ని కొని తీసుకొచ్చాడు అనమాట. నేనేం చేశానంటే చాలా అమూల్యమైన వాటిగా ఎంచి చక్కగా లేబుల్ చేసి ఒక చోట దాచిపెట్టుకున్నాను. వాటిని వాడకుండా అలాగే ఉంచేసాను చాలా కాలం. తర్వాత ఏమైందంటే దాని ఎక్స్పైరీ డేట్ అయిపోయింది కాబట్టి దాన్ని పాడేయాల్సి వచ్చింది. Don't waste your life. అలాగా మన జీవితాల్ని మనం వేస్ట్ చేసుకోవద్దు, పాడు చేసుకోవద్దు. Don't let that person control you. Come in the spiritual realm and pray for breaking control and take that identity back in you. మరి కొంతమంది మన జీవితాల్లో మరి చాలా కంట్రోల్ చేయడానికి, నలిపేయడానికి ఇష్టపడతారు. మరి దేవుని యొక్క ఆత్మలో వచ్చి, దేవా ఈ కంట్రోల్ నేను యేసుక్రీస్తు నామంలో బ్రేక్ చేస్తున్నానని దాని నుంచి బయటికి రావడానికి ఇష్టపడదాం, వారిని క్షమించడానికి కూడా ఇష్టపడదాం. The broken person and a person is inside your house, or he or she is having a strong influence. Step into the spiritual realm and fight for your authority, for your identity and the spirit, and fight against the spirit, fight against the spirit. And I pray that God gives you a special anointing, that the spirit will leave and you will be able to leave a legacy. మరి మన జీవితాల్లో ఇలాగ గాయపరచబడినప్పుడు చాలా సార్లు మనం గుర్తింపును కోల్పోతాం. దాన్ని అలా ఆ స్థితిలో ఉండడానికి ఇష్టపడద్దు. మనం అక్కడికి వచ్చి దేవుని యొక్క అభిషేకంతో, అలాంటి ఆత్మతో పోరాడి దాని నుంచి విడుదల పొందాం యేసయ్య నామములో. I just request someone from the group to lead these people in prayers, that they are able to open their heart, not leave one place where they were really broken, they were made vulnerable. Just open that one place back to the Lord, surrender to God, forgive, and then be set free so that they are able to live their destiny and leave a legacy. మరి ఇక్కడ గ్రూప్ లో ఎంతమంది అయితే తమ స్థితిని గ్రహించి ఉన్నారో వారితో కూడా ఎవరైనా ఒక్కరు మీలో వారిని ప్రార్థనలో నడిపించండి. వారి హీలింగ్ కొరకు, విడుదల కొరకు, మరి దేవుని యొక్క వారి జీవితంలో ఉన్న గొప్ప ఆ ఉద్దేశాన్ని నెరవేర్చే వైపుకు వారిని నడిపించడానికి. Don't be like Vincent van Gogh, with all the talent, with all the beauty, with all the sensitivity, and with a desire to serve God. He actually wanted to become. మరి ఆ యొక్క మనం చూసిన చిత్రలేఖకు గీసిన వ్యక్తి ఫ్రాన్సిస్ గారు లాగా మనము అంత మంచి దేవుడు గిఫ్ట్ ఇచ్చాడు ఆయనకి. ఎంతో మరి దేవుణ్ణి సేవించాలనుకున్నాడు, కానీ ఏదో ఒక స్థానంలో విరిగిపోయి నలిగిపోయి అలా తన జీవితాన్ని బలి చేసుకున్నాడు. ఆ విధంగా ఎవరు ఉండకుండా మనము చూసుకుందాం. When I read his story, I still wonder if only he had given his heart open, what a legacy he would have lived, and a happy legacy. మరి ఎప్పుడు అనుకుంటా నాకు కథ చదివినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. అయ్యో, ఈ వ్యక్తి కనుక తన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చి ఉంటే, ఆయన నమ్మి ఉంటే ఎంత చక్కగా దేవుడు ఫలవంతంగా చేసేవాడు కదా అని. Thank you so much for your time, and God bless you abundantly.
మరి మీ అందరూ నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మరి దేవుడు అందరూ మిమ్మల్ని బహుగా దీవించిన గాక. వందనాలు. థ్యాంక్ యూ అను. Amen. Thank you, Dr. Anu Bin. Thank you, Sister Rupa Suhasini. Over to Pradeep Anna for further program. We will shortly and kindly stay with us. Thank you. Thank you once again, Dr. Anu Binni, for a liberating truth. నిజమే కదా, సత్యం మనల్ని విడుదల చేస్తుంది. దేవునికి స్తోత్రం. We have a good news at the cross. That is cross. సిలువ మనకు శుభవార్త అయ్యింది. దేవునికి స్తోత్రం. మన మధ్య డేవిస్ అరోరా గారు ఉన్నారు. వారు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లో మేనేజర్ గా పనిచేస్తున్నారు. కళాశాల విద్యార్థుల మధ్య వారు పరిచర్య కూడా చేస్తున్నారు. వారు సందేశం గురించిన క్లుప్త వివరణ మనందరి కొరకు ఇవ్వాలని నేను వారిని ఆహ్వానిస్తున్నానండి, డేవిడ్ అరోరా గారు. అదే సమయంలో మన మధ్య నూతనంగా వచ్చిన వారికి ప్రత్యేకమైన స్వాగతం. దేవుడు గద్దే సుందర్ గారికి ప్రత్యేకమైన ఆహ్వానం. అలాగే మా అన్న కొడుకు, మా అబ్బాయి సతీష్ కొల్లూరి గారి కుటుంబాన్ని కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. దేవుడు మేము దీవించును గాక. ఓవర్ టు డేవిస్ అరోరా. థ్యాంక్ యూ బ్రదర్ ప్రదీప్. టుడే మార్నింగ్ ఐ విల్ గో విత్ తెలుగు. చాలా పవర్ఫుల్గా సిస్టర్ డాక్టర్ అను బిన్ని గారు ఇచ్చారు. ఐ వుడ్ లైక్ టు కంక్లూడ్ 3 సెంటెన్స్గా నేను చెప్తాను. మొట్టమొదటిగా ఆమె చూపించినటువంటి ఎగ్జాంపుల్లో ఒక ఫ్రూట్ ఆఫ్ వైన్ పిక్చర్ ఒకటి చూపించారు. ప్రతి ఒక్కరు మీరు ఫస్ట్ ఒక డెసిషన్ తీసుకోండి, ఫ్రూట్ఫుల్గా ఉండాలి అనేటువంటిది. సో మనందరి నుంచి ఎక్స్పెక్ట్ చేసినటువంటి విషయం ఏంటంటే మనం ఫ్రూట్ఫుల్గా ఉండాలనేటువంటిది. రెండవదిగా నేను చూసిన దాని ప్రకారం మీ చాయిసెస్ డెస్టినీని మీరు డిసైడ్ చేసుకోండి. మీరు ప్రతిదాన్ని మీరే నిర్ణయించుకోండి ఏమి కావాలి, ఏమి చేయాలనేటువంటిది. సో దాన్ని బట్టే మీరు అరైవ్ అవుతారు డెస్టినీకి, అంటే మీరు గమ్యాన్ని చేరతారు. మీరు ఏదైతే నిర్ణయించుకుంటారో దాని ప్రకారమే మీరు గమ్యానికి చేరతారు అనేటువంటి విషయాన్ని చెప్పారు. దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పారు. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో కూడా అనేక పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, కష్టాలు గుండా వెళుతూ ఉంటారు. వాటన్నిటి నుంచి బయటికి రావడానికి ఒక సొల్యూషన్ చెప్పారు. అదేంటంటే హోప్ ఈజ్ ఇన్ క్రైస్ట్. మనకి క్రీస్తులోనే ఆ యొక్క హోప్ అనేటువంటిది ఉంది అనేటువంటి విషయాన్ని మనకి క్లియర్ మెసేజ్ ద్వారా అందించారు. సో మనం ఎక్కడైనా ఇంకా హోప్ లేకుండా, మనకు అందరికీ ఉంది, మనకు అందరికీ ఆశ ఉంటుంది ఏంటంటే మనం కూడా ఫలించాలి అనేటువంటి. ఫలించాలి అంటే మనం కొన్ని పనులు చేయాలి. ఆ చేయాల్సిన పనుల్లో మనం ఏ నిర్ణయం తీసుకుంటున్నాం, ఎవరిని మనం వెంబడిస్తున్నాం, ఎవరి కోసం మనం జీవిస్తున్నాం, మన దిన చర్యల్లో మనం దేనికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేటువంటిది మనం కనుక ఒకసారి మనం పరీక్షించుకోగలిగితే సో విల్ డెఫినెట్లీ ఫ్రూట్ఫుల్గా మనం అవ్వగలము. కాబట్టి క్రీస్తు లేకుండా మనం ఫ్రూట్ఫుల్గా అవ్వటం అనేటువంటిది అసంభవం అనేటువంటిది క్లియర్గా మెసేజ్ ఈరోజు మనకు మార్నింగ్ అందింది. సో మన జీవితాల్లో మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులను చూసి మనం కష్టాల్లో ఉన్నాం, మనకి రకరకాల ఇబ్బందులు ఉన్నాయనేటువంటి వాటితో మనం దిగజారిపోతున్నామా, లేదంటే మనకి వీటన్నిటి నుంచి విడిపించేటువంటి క్రీస్తు మనకు ఉన్నాడనేటువంటి ఆ యొక్క గొప్ప విశ్వాసంతో మనం ముందుకెళ్తున్నాం అనేటువంటి విషయంలో మనం ఒక్కసారి ఆలోచించినట్టయితే డెఫినెట్గా మనం ఫలించగలుగుతాం. మనకు ఉన్నటువంటి యొక్క సరౌండింగ్ ఉన్న కష్టాలన్నిటి నుంచి కూడా విడిపింపబడి మనం విశ్వాసంతో ముందుకు చూస్తూ మన గమ్యాన్ని చేరుకోగలగటానికి మనందరికీ కూడా ఈరోజు మెసేజ్ అనేది. సో లెట్ us each one decide whether I want to be fruitful. Yeah, definitely answer is fruitful. And then what are our actions? మన వర్క్లో, మన ఫ్యామిలీలో, మన డే టు డే లైఫ్స్లో మన యాక్షన్స్ ఏంటి? సో ఫెయిత్ వితౌట్ వర్క్స్ does not bring any fruitful life in our lives. సో ఆ విశ్వాసంతో మనం కార్యాలు చేపడదాం. కాబట్టి మనం ముందుకెళ్తూ యేసుక్రీస్తులో మాత్రమే ఈ కార్యాలు చేయగలం. కాబట్టి మన జీవితాలు ఫలవంతంగా ఉండగలుగుతాయి. సో విత్ దిస్ ఐ విల్ కంక్లూడ్. థ్యాంక్ యూ బ్రదర్ ప్రదీప్ అండ్ రత్నాకర్. Thank you, Brother Davis. Thank you so much for a wonderful conclusion. Yes, not alone. We are not alone. Let us reframe our life. Let us reframe our decisions with Christ. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి తలలు ఉంచి ప్రార్థన చేసుకుందాము.
నిజమే, మన గ్రూప్కి సంబంధించిన అనేక మంది యవనస్తులు రకరకాల నియంత్రణల కింద కట్టుబడి పోయి ఉన్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. మన మధ్య పాస్టర్ రాబర్ట్ జేమ్స్ గారు ప్రార్థన చేసి పరలోక ప్రార్థన చెప్పి ఆ తర్వాత ఆశీర్వాదం ఇవ్వాలని కోరుతున్నాను. వారు ప్రార్థన చేసే ముందు మనం అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాము. సోదరు కృష్ణయ్య గారి కొరకు మనం ప్రార్థన చేస్తున్నాము. వారి ఆరోగ్యం కొంత కుదుట పడిందని మనకు తెలుస్తా ఉంది. సంపూర్ణమైన ఆరోగ్యం కొరకు ప్రార్థన చేద్దాము. అలాగే డాక్టర్ ప్రవీణ్ గారి కొరకు మనం గత కొద్ది రోజులుగా ప్రార్థన చేస్తున్నాము. వారు ఈరోజు అనంతపూర్లో వారికి ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జరీ జరగబోతుంది. వారి సోదరుడు ప్రశాంత్ గారు కిడ్నీ ప్రజెంట్ చేస్తున్నారు. వారి కొరకు మనం ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. షారోన్ డివైన్ అనే యవనస్తురాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాము. భయంకరమైన నియంత్రణల కింద పాప ఉన్నది. ఆ పాప రక్షణ పొందాలని, ప్రభు నెరగాలని వారి తండ్రి గారు కోరుతున్నారు. వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. రేపు వాలంటైన్ డేవిడార్ గారు మనతో దేవుని వర్తమానాన్ని అందించబోతున్నారు. ఆ పరిచయం కొరకు ప్రార్థన చేద్దాము. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి. చిన్న హంబుల్ రిక్వెస్ట్, మనం చాలా మందిని ఆహ్వానించవచ్చు. ఈ సమయానికి శ్రేష్టమైన వాక్య పరిచర్య జరుగుతూ ఉంది. వాటిలో వారు ఆశీర్వదించబడడానికి మీకు తెలిసిన వారిని దయచేసి ఈ ఫెలోషిప్ లోకి ఆహ్వానించాలని, వాక్యం కోసం ఆహ్వానించాలని కోరుతున్నాము. ఓవర్ టు పాస్టర్ ఎం రాబర్ట్ జేమ్స్ గారు, విశాఖపట్నం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ తండ్రి, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. దినదినము మాతో మేము నీ గడప యొద్ద ఆచుకుని ఉన్నప్పుడు నీ కృపతో నీ వాక్యము ద్వారా మమ్మలను పరిశుద్ధపరుస్తూ, బలపరుస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఫలింపజేస్తూ ఉన్నందుకే నీ వందనాలు. ప్రాముఖ్యంగా ఈరోజు మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. నీ కుమార్తె డాక్టర్ అను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఆమె ప్రాక్టికల్గా బోధించిన విషయాల కొరకే నీకు వందనాలు. మీరు ద్రాక్షవల్లి, మేము తీగలమై ఉన్నాం. మీతో అంటుకట్టుబడి ఉంటే కానీ, లేక మీకు వేరుగా ఉండి మేమేమీ చేయలేము. మేము ఫలించే దిశగా ఉన్నామా, లేక ఎండిపోయే దిశలో ఉన్నామా అని పరీక్షించుకోవడం కొరకు, అలాగే ముఖ్యంగా మా హృదయాన్ని భద్రంగా కాపాడుకొని ప్రభువా, హృదయంలో తీసుకున్న నిర్ణయములు అవే మా డెస్టినీ అని కూడా మేము హెచ్చరించబడి ఉన్నాం. ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి యొక్క శ్రమలు, యాంగ్జైటీస్, ఫియర్స్, లేక హర్ట్ చేయబడ్డము, మరి ఎన్నో ఇష్యూస్ ఉన్నవనైనా మేము ఒంటరి వారం కాము. అనేక మంది మాతో పాటు సఫర్ అవుతున్న వారు ఉన్నారు. కానీ అందరికీ నీవు ఉన్నావు నాయన. నిజమైన సేవకుడు మళ్ళా జ్ఞాపకం చేసినట్టు నీ సిలువే మాకు నిరీక్షణ ప్రభువ, శుభవార్త. కాబట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి మా జీవితాన్ని తిరిగి రీఫ్రేమ్ చేసుకోవడం కొరకు, పశ్చాత్తాపడడానికి కృప చూపించండి. నీకు చోటు ఇవ్వడానికి సహాయం చేయండి నాయన. పరిస్థితులు మేము మార్చుకోవడం కొరకు సహాయం చేయండి. మా తల్లిదండ్రులు ఇలా చేశారు కాబట్టి మేము అలాగనే ఉండాలని లేదు దేవా. మా జీవితాల్ని ఉన్నతమైన విలువలతో కూడిన జీవితంగా, అత్యున్నతమైన మెట్టుకుని ఆయన మమ్మల్ని తీసుకొని వెళుతున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పరిశుద్ధాత్మ దేవా, నీవే మమ్మలను బాగు చేసేవాడు. విరిగిన లేక పాడైన హృదయాలను ప్రభా, గుండెను, చెదిరిన గుండెను బాగు చేసే దేవా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. ఈరోజు మేమన్న వాక్యాన్ని బట్టి మా జీవితాలను తిరిగి నీ యందు కట్టుకోవడానికి సహాయం చేయండి. మీరు మా తలుపు తట్టుచుండగానైనా మేము మా హృదయాన్ని తెరిచి నీకు స్థానం ఇచ్చి నీ ద్వారా నడిపించబడ్డాన్ని చూపించమని ప్రార్థన చేసుకుంటున్నాను ప్రభువా. నీకు వందనాలు, స్తోత్రములు. ముఖ్యంగా ప్రభువా, ఈరోజు డాక్టర్ ప్రవీణ్ గారి యొక్క కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఉందనైనా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా వైద్యులు ఆ కార్యాన్ని నిర్వర్తించడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఇదిగో బ్రదర్ కృష్ణయ్య గారిని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం. కొంచెం ఆరోగ్యం మెరుగుపరుచున్నందుకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీరు సహాయం చేయండి. అలాగే ప్రభువా, షారోన్ డివైన్ అనే పాపనైనా తండ్రి రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. ఎన్నో పరిస్థితుల ద్వారా వెలుచుండగా తండ్రి మీరు టచ్ చేసిన ఆయన హృదయాన్ని తెరవమని వేడుకొనిచున్నాను ప్రభువా. నీకు వందనాలు.
ఇందాక ఎవరో అబ్బాయి పాటలు పాడారు తండ్రి, బర్త్డే అంకుల్ అని చెప్పాడు. ఆ బిడ్డను కూడా మీరు ఆశీర్వదించి చిన్న వయసు నుండి నీలో ఎదుగుచు నీ కొరకు బలమైన సాక్షిగా సాధనంగా మీరు సిద్ధపరచండి. బర్త్డే బ్లెస్సింగ్స్ దయచేయండి, నీ యొక్క దయను కిరీటంగా అనుగ్రహించండి. మరి ఈరోజు పాల్గొన్న వారందరినీ ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటాం. మేమందరము కోరుకుంటా ఉన్నాం తండ్రి, మేము ఫలించాలని, వాడిపోవాలని కాదు, ఫలించాలని కోరుకుంటాం. ఆ దిశగా మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తాం. నీకు మహిమకరంగా, సమాజానికి మేలుకరంగా, సంఘానికి క్షేమాభివృద్ధికరంగా ఉండడానికి చూపించండి. మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాను మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి యందును నెరవేరును. నిజన ఆహారం మాకు దయచేయండి. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. ఎందుకంటే రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే అయ్యున్నావు మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మీయ కన్యోన సహవాసం మనతో నిత్యముండును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సిస్టర్ అను, డాక్టర్ అను. God bless. Once again, thank you very much, Sister Dr. Anu Benny. I'm sorry if I exceeded the time. My apologies. No problem. Thank you. We are so much, very much blessed. Thank you, Sister Rupa and Brother Davis. Thank you. Pastor గారు కూడా మీకు వందనాలు. తిరిగి రేపు ఉదయం మనం కలుసుకుందామండి. రేపు వ్యాలంటైన్ దేవదార్ గారు మనతో దేవుని వర్తమానాన్ని అందిస్తున్నారు. దయచేసి జ్ఞాపకం పెట్టుకోండి, మరి కొంతమంది యాడ్ అయ్యేలాగా మీరు వారిని ఆహ్వానించాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ.